చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయానుకూలతను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా కొంత సమయము దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడదాం. కృపగలిగిన దేవుడు మన జీవితాలను వెలుగుమయముగా మార్చాలని, తన యొక్క చిత్తము మన జీవితాల్లో జరిగించాలని, తన ఉద్దేశములు మనలో నెరవేరాలని అందరం కూడా శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలను వినుట కొరకు సిద్ధపడదాం. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ లేఖనాలలో నుంచి ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా వినుచున్నప్పుడు కొన్ని విషయాలలో మనం అర్థం చేసుకొని కొన్ని పరిస్థితుల నుంచి ముందుకు వెళ్ళటానికి సిద్ధపడదాం. యావత్ ప్రపంచము ఈ దినమున మట్టల ఆదివారము అని ఒక పండగలాగా జరుపుకుంటూ ఉంటుంది. యేసు ప్రభువారు శిలువ మరణానికి అప్పగించటానికి ముందటి ఆదివారమును పామ్ సండే అంటే మట్టల ఆదివారముగా నిర్ణయిస్తారు. ఈ వారమును పరిశుద్ధ వారముగా చరిత్రకారుల ప్రకారం వాళ్ళు ఏర్పరుస్తారు. రోమన్ సామ్రాజ్య చక్రవర్తుల కాలములు వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని యేసు ప్రభువారు శిలువ మరణానికి అప్పగించబడేటువంటి ఆ వారమంతా కూడా పరిశుద్ధ వారముగా నిర్ణయం తీసుకొని వారి వారమంతటిలో భయభక్తులతో దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఈ దినాన మనందరం కూడా చాలా జాగ్రత్తగా అసలు ఆ చరిత్రలోనికి వెళ్ళినప్పుడు ఆ సందర్భాన్ని ఎందుకు మాట్లాడాడు, దాని గురించి బైబిల్ గ్రంథంలో ఏమి తెలియచేయబడిందో కొద్ది మాటలు నేను మీకు తెలియచేస్తాను. శ్రద్ధగా మనం వినటానికి సిద్ధపడతాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలోనికి మనం వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారి యొక్క జీవిత చరిత్ర చాలా విలువైనది. ఎందుకంటే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన మనం ఎలా స్వీకరించాలని అర్థం చేసుకున్నాం, బాగా అర్థం చేసుకున్నాం. ఆయనను మనం ఎలా చూడాలంటున్నాడు? యూదుల రాజు. యేసు ప్రభు వారు పుట్టిన వెంటనే ఆయనను ఏమన్నారంటే యూదుల రాజు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి హేరోదు దగ్గర అడిగినప్పుడు హేరోదులో ఒక కలత అంటే ఒక టెన్షన్ ఏర్పడుద్ది, ఒక కలవరం ఏర్పడుద్ది. ఈగో వీళ్ళందరికీ నేనే రాజును, ఇంకొక రాజు ఎక్కడ పుట్టాడు, ఎవరు ఆ రాజు అని ఆలోచించినప్పుడు గ్రంథాలను తిరగేసినప్పుడు బెత్లెహేములో రాజు పుడతాడు, ఈ కాలాన పుడతాడని చెప్పినప్పుడు అప్పుడు ఆ ప్రాంతంలో ఒక చిత్రహింస అంటే ఒక హింస జరిగింది. ఏంటంటే 2 సంవత్సరాల కంటే లోపలగా ఉన్నటువంటి మగ పిల్లలందరినీ కూడా చంపివేయటం జరిగింది. ఎందుకు చంపివేయటం జరిగిందంటే వేరొక రాజు ఉండకూడదు, ఒకే రాజు ఉండాలని, వేరొక రాజు ఉండకూడదని చంపివేయటం జరిగినప్పుడు దేవుడు కన్య మరియను యేసేపును వారికి కలిగినటువంటి కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని ఆ ప్రాంతం నుంచి పంపించినట్టుగా మనకు చరిత్ర చెప్తూ ఉంది. అయితే ఆయన పుట్టి పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఎవరు కూడా ఆయనను రాజుగా అంగీకరించలేదు. ఎందుకు రాజుగా అంగీకరించలేదంటే లోకము చూస్తున్నటువంటి పరిస్థితిని బట్టి, లోకములో మనుషులు చూస్తున్నటువంటి పద్ధతులను బట్టినప్పుడు రాజుగా ఉండటానికి యేసు ప్రభు వారికి అర్హత లేదు అని మనుషులు ఊహించారు. కాబట్టి ఇతడు రాజు కాదన్నాడు.
ఇంకా మనం చూసినప్పుడు చరిత్రలోనికి వెళ్ళినప్పుడు ఇస్రాయేలు ప్రజలతో మాట్లాడినప్పుడు కానీ అక్కడ పిలాతు అడిగినప్పుడు కానీ ఇదిగో ఈయన మీ రాజా అన్నప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? మాకు కైసరే రాజు, వేరెవరు రాజు మాకు లేరు అన్నారు. అంటే ఎందుకు మాట్లాడుతున్నారంటే బైబిల్ గ్రంథాన్ని మనము జాగ్రత్తగా చదువుతున్నప్పుడు, లేఖనాలను మనము అర్థం చేసుకుంటున్నప్పుడు, దేవునిలో బ్రతుకుతున్నటువంటి మనందరము గూడక చరిత్రను ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళాలి. యేసు ప్రభు వారిని దేవుడిగా అంగీకరించటము మనకి ఇష్టం ఉండకపోయినా, లోకం ఈరోజు ఇష్టపడటంలా యేసు ప్రభు వారిని దేవుడిగా అంగీకరించటానికి. ఎందుకు ఇష్టపడటం లేదంటే, ఎంతో మంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారుంటే కొత్తగా యేసు ప్రభు వారితో మాకేం అవసరము లేదు, ఆయనతో పని లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వారిని ఎందుకు మనము అంగీకరించాలి, యేసు ప్రభు వారిని ఎందుకు మనము ఒప్పుకోవాలంటే చరిత్ర మనకేం చెప్తుందంటే, దేవుడు ప్రపంచము నాశనానికి దరిదాపుల్లో ఉన్నప్పుడు సర్వలోకములో ఉన్నటువంటి సర్వ మానవాళి నశించిపోతూ ఉన్నప్పుడు, పాపమనే ఊబిలో చిక్కుకొని పాతాళానికి చేరువవుతున్నప్పుడు, పాపపు కూపములో చిక్కుకొని నాశనానికి దరిదాపుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నశించిన వారిని ఎదుకు రక్షించుట కొరకు నేను యేసు ప్రభు వారిని పంపిస్తున్నాను అన్నాడు. అయితే యేసు ప్రభువారు వచ్చేటువంటి సందర్భంలో యేసు ప్రభువారు భూమి మీద పుట్టినటువంటి పరిస్థితులు మనం చూసినప్పుడు లోకమంతా కూడా నాశనానికి దరిదాపుల్లో ఉంది, అంతానికి దగ్గరగా ఉన్నది. అది మనకు బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అని రాయబడింది. కాలం ఏమైందంట? పరిపూర్ణమైపోయింది. కాలము దరిదాపుల్లోనికి వచ్చేసింది. అప్పుడు దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువారిని పంపించాడు. అయితే యేసు ప్రభువారు భూలోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన పుట్టినది మొదలుకొని ఆయన శిలువ మరణానికి అప్పగించబడి 3వ దినమున తిరిగి లేచేంత వరకు కూడా ఇదంతా ప్రవచనాల నెరవేర్పులోనే జరిగింది. అంతా ప్రవచనాల నెరవేర్పే. ఇక్కడ యేసు ప్రభువారు పుట్టాలని, ఆయన నజరేతులోనికి వెళ్ళాలని, అక్కడ నుంచి మళ్ళా రావాలని, ఇవన్నీ ప్రవచనాల నెరవేర్పు కొరకే జరిగాయి. ప్రతిదీ కూడా ప్రవచనాల నెరవేర్పులోనే జరిగింది. అయితే ఈరోజు మనందరం కూడా ఈ ప్రవచనాల్లో నుంచి ఒక సందర్భాన్ని తీసుకొని జాగ్రత్తగా చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయము 4 వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఇది ఏమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. అంటే బాగానండి, ఇక్కడ ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరుగుతున్నది. ఇక్కడ ఏం జరిగిందంటే, యేసు ప్రభువారు బెతనియా ప్రాంతానికి వచ్చి అక్కడ నుంచి యెరూషలేములోనికి వెళ్ళటానికి సిద్ధమై ఉన్నాడు. వెళుతున్నప్పుడు యేసు ప్రభు తన శిష్యులిద్దరిని పిలిచి, ఇదిగో ఎదురుగా ఉన్నటువంటి మీ గ్రామంలోనికి వెళ్ళండి. ఆ గ్రామంలోనికి వెళ్ళగానే అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడుతుంది. అది విప్పుకొని నా కాడికి తీసుకురండి అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి గాడిద పిల్లను విప్పుకొని తీసుకొని వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు వీటిని విప్పుతున్నారని చెప్పగానే వాళ్ళు ఏమన్నారంటే, ఇది ప్రభువుకు కావలసి ఉన్నది అని చెప్పగానే వాళ్ళు తోలి పంపివేసి అన్నట్టు మనకు అక్కడ రాయబడి ఉన్నది. అంటే యేసు ప్రభు వారికి ఏది కావాలో,
ఏది జరగాలో, ఎందుకు జరగాలో సమస్తము ప్రవచనాలలో నెరవేర్పడింది. సమస్తము ముందుగానే చెప్పబడింది నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ఇక్కడ ప్రత్యేకత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముందుగా రాయబడింది పాత నిబంధన మొత్తము కూడాక యేసు ప్రభు వారి యొక్క రాకడ గురించి, ఆయన జరిగించబోతున్నటువంటి ఈ యొక్క సమస్త మొత్తమును గురించి ముందుగానే రాయబడింది. అయితే ఇక్కడ జరగవలసింది ఏమిటంటే, యేసు ప్రభు యొక్క శిలువ మరణమే ప్రాముఖ్యమైనది ఏందమ్మా? యేసు ప్రభు యొక్క శిలువ మరణమే. కాబట్టి మా చర్చిలో పద్ధతిగా కూర్చోండి, జాగ్రత్తగా. బాగా కూర్చోండి చర్చిలో నీట్గా కూర్చోండి. ముందుగా ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా ఉండండి. చర్చిలో కూర్చున్నప్పుడు పద్ధతిగా కూర్చోండి. ఒకవేళ మీకు ఇబ్బంది అయితే కుర్చీలు వేసుకొని కూర్చోండి. చర్చిలో కూర్చున్నప్పుడు ఎలా పడితే అలా కూర్చుంటే బాగుండదు, జాగ్రత్త. మళ్ళా చెప్పండి, నేను ఇప్పుడే చెప్తున్నాను. నీట్గా, పద్ధతిగా, ఒక వినయంతో, విధేయతతో కూర్చోవాలి చర్చిలో. ఎదురుకున్నది ఎవరు? దేవుడు అంటే భయంతో, భక్తితో చర్చిలో కూర్చుంటే అప్పుడు మన జీవితాల్లో కూడా మనకు కొన్ని విషయాలు అర్థమవుతుంటాయి. లెక్కలేనితనంగా కూర్చోటాన్ని ఏమంటారంటే అహంకారం అంటారు బైబిల్ ప్రకారం. రాత్రి దాని గురించి చెప్పాను. లెక్కలేనితనంగా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు చర్చిలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే ప్రసంగి మాట్లాడుతూ ఏమంటాడంటే, మందిరంలోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. చాలా జాగ్రత్త ఉండాలి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు. మన ప్రవర్తన, మనము కూర్చునే పద్ధతి కానీ, మనం ఉండేటువంటి పద్ధతి కానీ, వాక్యం వినే పద్ధతి కానీ, మనము ఆలోచించే ఆలోచన కానీ, చర్చిలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండటానికి మనం ఇష్టపడాలి. ఎందుకంటే ఇది పరిశుద్ధమైన స్థలము. ఈ పరిశుద్ధమైన స్థలములో ఉంటున్న నీవు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధముగా లేకపోతే ఏమవుతుందంటే, నీవు అగ్నికి ఆహుతైపోతావని బైబిల్ చెప్తుంది. చాలా జాగ్రత్త. అందుకే మీకు చెప్తున్నాను చాలాసార్లు. కాబట్టి ఇక్కడ ఆ గాడిద పిల్లను తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ యేసు ప్రభు వారు ఆ గాడిద మీద కూర్చొని ఆ యెరూషలేములోనికి రావటానికి సిద్ధపడుతున్నాడు. ఇక్కడ అందరూ ఆలోచించాలి, అసలు ఎందుకు యేసు ప్రభు వారు గాడిద పిల్ల ఎక్కి రావాల్సిన అవసరం ఏముంది? ఆయన ఎందుకు రావాలన్నట్టు మనం ఆలోచిస్తే అక్కడ చెప్పబడిన సందర్భం ఏంటంటే, ఇదిగో ప్రవచనాలు నెరవేర్పు కొరకై. ఏమన్నాడు అక్కడ మనం చదివినప్పుడు? చూడండి ఏమన్నాడు? ప్రవక్తల వలన చెప్పబడిది నెరవేరినట్లు. అంటే ముందుగానే చెప్పారు, చెప్పిన దాన్ని నెరవేర్చాలి. ఏది నెరవేర్చకపోయినా కూడా ఆయన తండ్రికి విధేయుడు కానట్టు. విధేయుడంటే తండ్రి చెప్పిన ప్రతిదీ నెరవేర్చేవాడు విధేయుడు. ఏది నెరవేర్చకుండా వ్యతిరేకించిన వాడు అనుకో, వాడు విధేయుడు కానట్టే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఇలా రావాలని ముందుగానే లేఖనాలలో రాయబడి ఉన్నది, కాబట్టి నేను ఇలా వచ్చానన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు, యేసు ప్రభు వారి యొక్క చరిత్ర మొత్తం మనం చూసినప్పుడు ఎక్కడా కూడా యేసు ప్రభు వారిని గొప్పగా చేసినట్టు మనం చూడలేం. అయితే కాబట్టి మనం చూడండి, ఇక్కడ ఏమన్నాడు? ఇదిగో నీ రాజు అన్నాడు. ఎవరు అంటున్నాడు ఇక్కడ రాజు అని? బాగా ఆలోచించండి. ఇక్కడ ఎవరు పలుకుతున్నాడు నీ రాజు అని? ప్రవక్త. ఎవరు పలుకుతున్నాడు? ప్రవక్త పలుకుతున్నాడు. నీ రాజు వచ్చుచున్నాడు అన్నాడు. అంటే ఇక్కడ యేసు ప్రభు వారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? రాజుగా చేశాడు. వచ్చిన వాడు ఎలా వచ్చాడు? రాజుగా వచ్చాడు. అయితే ప్రజలు ఆయన రాజుగా చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు రాజును కొత్తగా రాజు చేసేది ఏంటో అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి రాజుగా చేయుటకు అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆయనను బలవంతముగా పట్టుకొనబోతున్నారని యేసు ప్రభు వారు గ్రహించి అక్కడ నుంచి పారిపోయాను అని రాయబడింది. అంటే యేసు ప్రభు వారిని వీళ్ళు రాజు చేసేది ఏంది నాకు అర్థం కాలేదు. ఆయన పుట్టినప్పుడు ఎలా పుట్టాడమ్మా? రాజుగా పుట్టారు. మరలా వీళ్ళు ఏమంటున్నారు? నువ్వు మా మీద రాజుగా ఉండు, నిన్ను రాజుగా చేస్తామంటుంటే
అంటే ఆయనను వాళ్ళందరూ ఏంగా అంగీకరించటం లేదు, రాజుగా అంగీకరించటం లేదు. రాజు అంటే అర్థం ఏమని చెప్పాను మీకు? ఏలేవాడు, ఏలుకునేవాడు, పరిపాలించేవాడు. అంటే ఈళ్ళందరికీ గూడక యేసు ప్రభువు పరిపాలన ఈళ్ళకి నచ్చలేదు. యేసు ప్రభు వారు చెప్పే పద్ధతులు ఈళ్ళకి నచ్చలేదు. అందుకనే ఈళ్ళేమన్నారంటే, "నువ్వు మాకు అవసరం లేదు. మా ప్రాంతముల నుంచి వెళ్ళిపో" అన్నారు యేసు ప్రభువారు. అనలేదా? "మా ప్రాంతాల నుంచి నువ్వు వెళ్ళిపో. మాకు అవసరం లేదని" ఎన్నో సార్లు మాట్లాడారు. అయితే ప్రియ సహోదరి, సహోదరులారా, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించి ఆలోచిస్తే, యేసు ప్రభు వారిని రాజుగా చేయటానికి వీళ్ళందరూ వచ్చి బలవంతం చేసినప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. అంటే యేసు ప్రభువారు రాజుగా చేయబడతాడు అని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు ఈళ్ళొచ్చి రాజుగా చేస్తే రాజు అవుతాడా? అంటే బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈళ్ళొచ్చి రాజుగా చేస్తే రాజు అవుతాడా? రాజు అవ్వాలంటే ఏం కావాలమ్మా? ఆ! అర్హత. అంతే కదా! అర్హత ఏంటిది? బాగా అర్థం చేసుకోండి. రాజు అవ్వాలంటే అర్హత కావాలి. అర్హత ఏంటి? ఆ! అన్నీ తెలిసుండాలి. మాట్లాడే పద్ధతి తెలియాలి. రాజుగా కావాలంటే అర్హత ఏందంటే, ఈ రాజైన వాడు శత్రువును ఓడిస్తేనే రాజవుతాడు. ఎవరినైనా ఎన్నికల్లో నిలబెట్టినప్పుడు ఇద్దరున్నప్పుడు గెలిచిన వాడినేమో అధికారం అంటాడు, ఓడిన వాడిని ఓడిపోయినారంటాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఏమీ గెలవకుండగానే ఊరకనే రాజు అయితే ఎలా ఉంటది చెప్పండి? ఇప్పుడు రాజు అనేవాడు గెలవాలి. ఏమి గెలవాలి? శత్రువుని గెలవాలి. ఏ శత్రువుని గెలవాలి ఇప్పుడు? బాగా అర్థం చేసుకోండి. ఏ శత్రువుని గెలిస్తే రాజు అవుతాడు. ఎవరి మీద యుద్ధం చేసి ఆయన రాజు అవుతాడు. అందుకనే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకుంటే సియోను కుమారి బైబిల్ గ్రంథంలో జెకర్యా గ్రంథంలో మాట్లాడుతున్నాడు ప్రవక్త ఇదే మాట మాట్లాడుతున్నాడు. చూడండి. జెకర్యా గ్రంథము 9 అధ్యాయంలో ప్రవక్త మాట్లాడుతున్న మాట మనం జాగ్రత్తగా గమనిద్దాం. జెకర్యా గ్రంథము 9 అధ్యాయం. బాగానండి. ఆ! 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఆగండమ్మా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి అన్నాడు. అంటే ఎందుకు సంతోషించాలి ఈళ్ళు? ఎందుకు ఉల్లాసముగా ఉండాలి? సంతోషించేది దేనికమ్మా? ఎప్పుడు సంతోషం ఉంటది చెప్పండమ్మా అక్క? అది సంతోషం అంటే ఎప్పుడొత్తది సంతోషం? అనుకున్నది జరిగినప్పుడు సంతోషం వత్తదా? ఇంకా చెప్పండి. బాధల్లో నుంచి బయటకొచ్చినప్పుడు సంతోషం వత్తదా? బాగా అర్థం చేసుకోండి. బైబిల్ గ్రంథాన్ని మీరు బాగా ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే, యేసు ప్రభువారిని నమ్మటం అంటే ఈరోజు ఏదో గుడ్డిగా, గుడ్డిగా నమ్మినట్లయితే మీరు దేవుడిని పూర్తిగా నమ్మరు. చాలామంది గుడ్డిగా, గుడ్డిగా నమ్మినోళ్ళున్నారు. ఏదో కష్టాల్లో నుంచి బయటకొస్తే వచ్చాము, బాగుపడ్డాం కాబట్టి నమ్మాము, రోగం పోయింది కాబట్టి నమ్మాము, అప్పులు తీరాయి కాబట్టి నమ్మినోళ్ళు అందరిలాగా నమ్మినట్టు ఈళ్ళు. ప్రత్యేకంగా నమ్మాలంటే యేసు ప్రభు గురించి తెలియాలి. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనేటువంటి మాట రాయబడింది. ఎరగాలి నువ్వు. యేసు ప్రభువారిని ఎరగాలి. ఎలా ఎరిగావు? ఏ విధంగా ఎరిగావు? ఆయనే సర్వముపై అధికారి అని ఎరగాలి. ఆయన లేకుండా ఏది లేదని ఎరగాలి. ఆయన కాక ఏది జరగదని ఎరగాలి. ఎందుకు ఎరగాలంటే అక్కడ 9 అధ్యాయంలో జెకర్యా గ్రంథం ముందుకెళితే మనం ఒక మాట బాగా గమనించి ఆలోచిద్దాం చూడండి. 3వ వచనం ఒకసారి చదవండమ్మా. తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని వీధులలో కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి. ఆమేన్. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? తూరు పట్టణపు వారంట ప్రాకారము గల కోటను కట్టుకున్నారంట. తూరు పట్టణపు వారంటే ప్రాకారం గల కోటను కట్టుకొని ఆ కోటలో వాళ్ళు ఏం చేశారంటే ఇసుక రేణువులంతా విస్తారముగా వెండి. వెండి తెలుసు కదమ్మా? మీ అందరికి ఐడియా ఉంది వెండి ఊరికన్నా? తెలియని వాళ్ళు ఎవరన్నా రండి. ఇసుక రేణువులు ఇసుక ఎంత ఉందో అంత వెండి వాళ్ళ వీధుల్లో ఉందంట. మీ ఇళ్ళ ముందు కసువు ఎలా ఊడుతారో అంత బంగారం వాళ్ళ ఇళ్ళ ముందు ఉందంట. ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని చూడండి
కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి. అయినను చూడండి, సమకూర్చుకొనిరి. యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును, అది అగ్ని చేత కాల్చబడును. అంటే ఏమన్నాడు? ఇసుకంత, అంటే ఈ మట్టి ఎంతుందో అంత ఎండి ఉన్న పట్టణము, మీ ఇళ్ళ ముందు కసువు ఉన్నట్టుగా ఉన్న పట్టణము దేవుడు ఏం చేశాడంట? అగ్నితో కాల్చేశాడు. అందుకంటున్నాడు, బంగారము కంటెను, వెండి కంటెను, వజ్ర వైడూర్యముల కంటెను ఆయన ఎందుకు గొప్పవాడంటే ఆయన ఏదైనా చెయ్యగలడు. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి, ఈ సియోను నివాసులారా ఉత్సహించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి అన్నాడు. ఎందుకంటే వీళ్ళందరి జీవితాలలో ఆనందము కరువైపోయింది, వీళ్ళందరి జీవితాల్లో సంతోషము కరువైపోయింది, వీళ్ళందరి జీవితాలలో బాధలు, ఇబ్బందులు, ఇక్కట్టులు వచ్చేసాయి. ఇవన్నీ వచ్చినప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇదిగో సౌలు మొదలుకొని ఇప్పటి వరకు మమ్మల్ని ఏలుకున్న రాజులందరూ కూడా ఇష్టం వచ్చినట్టు ఏలటం ప్రారంభించారు. రాజులు ఎలా ఏలుతున్నారు? ఇష్టం వచ్చినట్టు ఏలటం ప్రారంభిస్తున్నారు. రాజుల పరిపాలనలో మనుషులకు సంతోషం లేదు, రాజుల పరిపాలనలో మనుషులకు ఆనందం లేదు, రాజుల పరిపాలనలో న్యాయం అనేది తప్పిపోయింది. ఆ రాజులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పరిపాలన చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెట్టే స్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఇదిగో ఇప్పుడు మాకు న్యాయం జరగాలి, ఇప్పుడు మాకు నీతి కావాలి, ఇప్పుడు మాకు మంచి కావాలి అని ఆలోచించేటువంటి ప్రజలు ఇక్కడ అర్థం చేసుకుంటున్నారు. బాగా అర్థం చేసుకున్నాం, బాగా గమనిద్దాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఇక్కడ చూడండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఎవరంట? నీ రాజు. ఎలాంటి వాడి రాజు? నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జకర్యా ప్రవక్త క్రీస్తుపురము 500-600 సంవత్సరాల కాలములో రాయబడిన ఈ మాట ఎందుకు ఇక్కడ మత్తయి సువార్త కాలంలో జరగాల్సి వచ్చిందంటే, యేసు ప్రభు ముందు కాలంలో జరిగిన, యేసు ప్రభు రాకముందు యేసు ప్రభు గురించి ప్రవక్తలు చెప్పినవన్నీ యేసు ప్రభు వచ్చిన తర్వాత నెరవేర్చాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ రాజు. ఎవరి రాజు అయినా? బాగానండి, ఎవరి రాజు? ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నాడు. సియోను నివాసులారా. సియోను అంటే బాగా ఆలోచించండి, సియోను అంటే రాబోతున్నటువంటి పట్టణముని సియోను అంటాడు. యెరూషలేము నివాసులారంటే యెరూషలేము పట్టణాన్ని ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, ప్రజలకు సంతోషించుడి, ఆనందించుడి, ఉల్లాసముగా ఉండమని ఎందుకు చెప్తున్నాడంటే, భూమి మీద చూసినప్పుడు, భూమి మీద కనబడుతున్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు ఎలా ఉన్నాయని రాయబడిందమ్మా? ఎలా ఉన్నారంట? ప్రవచనంలోని కాదు, యెషయా ప్రవక్త చూద్దాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము. బాగా వినండి అమ్మ, చాలా జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయం. యేసు ప్రభు వచ్చిన కాలం గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మన ముందున్న తరువాత ఈ రోజులు ఎలా ఉంటాయి, అంత్య దినాలు ఎలా ఉంటాయని నేను మాట్లాడట్లేదు. యేసు ప్రభు వచ్చిన కాలం గురించి యెషయా గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం నుంచి జాగ్రత్త చూద్దాం. 19 నుంచి చదవండి, నిదానంగా చదవండి. వారు మిమ్మల్ని చూచి కర్ణపిశాచ గల వారి యొద్దకును కిచకిచలాడు గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు, జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్ద వెళ్ళుదగున? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు. అట్టి వారు ఇబ్బంది పడుచు ఆకలగొని దేశ సంచారము చేయుదురు. ఆకలగొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపములు పలుకుచు
పలుకుచు మీదు చూతురు. భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహాయమైన వేదనయు కలుగును. వారందరూ బండి వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు. అంటే భూమి తట్టు తేరు చూడగా భూమి మీద ఎలా ఉందంట? బాధలను, అంధకారమును, నిస్సహాయమైన వేదనయు కలుగును. భూమి తట్టు తేరు చూసినప్పుడు భూమి మీద బాధలు కనపడుతున్నాయి, అంధకారం కనపడుతున్నది, సహాయము లేక జనులు ఇబ్బందులు పడుతున్నారు. మనుషులందరూ ఎక్కడికి తోలివేయబడ్డారంట? గాఢ అంధకారములోనికి తోలివేయబడ్డారు. అంటే ఇక్కడ యేసు ప్రభు వచ్చే కాలానికి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రజలలో నీతి లేదు, ప్రజలలో మంచి లేదు, ప్రజల మధ్య అన్యోన్య సహవాసం లేదు, ఎవరైనా సహాయం కోరుకుందామంటే సహాయం చేసేవాళ్ళు లేరు. అందరూ కూడా ఎక్కడికి తోలివేయబడ్డారంట? గాఢాంధకారములోనికి తోలివేయబడ్డారు. గాఢాంధకారం అంటే గాఢాంధకారం అంటే బాగినాలి. గాఢాంధకారం అంటే పాతాళంకి రాలేదు, పాతాళం గురించి మాట్లాడట్లేదు. గాఢాంధకారం అంటే మనుషుల జీవితాలన్నీ పాపానికి దరిదాపుల్లోకి వెళ్ళిపోయాయి. ఏ ఒక్కరు కూడా ఆ పాపంలో నుంచి బయటకు వచ్చిన వాడు లేడు, ఏ ఒక్కడు కూడా ఆ పాపంలో నుంచి విడిపించేవాడు లేడు. ఎవరైనా విడిపిస్తారేమని ఎదురు చూస్తుంటే ఒక్కడు కూడా వాళ్ళకి సహాయం చేసేవాడు లేడు. ఇప్పుడు మనుషుల పరిస్థితులు ఎలాగున్నాయంటే, చచ్చిపోతే బాగుండునేమో అన్నట్టుగా ఉన్నాయి. ఆ సందర్భంలో భూమి మీద దేవుడు ఒక కార్యముని చేశాడు. ఆ కార్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జననం. ఆయన జననము వలన ఆయనకేమన్నా విలువ వచ్చిందా? బాగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు జననం వల్ల యేసు ప్రభు వారికి విలువ వచ్చిందా? యేసు ప్రభు జననం వల్ల భూమి మీద ఏమన్నా గొప్ప కార్యం ఏమన్నా జరిగిందా? బాగా ఆలోచించాలి. మీరు బైబిల్ని ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు పుట్టటం వలన భూమి మీద ఏమన్నా గొప్ప కార్యాలు జరిగాయా? ఏం జరిగాయి? బాగా ఆలోచించండి. ఏం జరిగాయి? బాగా ఆలోచించండి. ఏం జరిగాయి? జనములు బాగానండి, స్వస్థతలు జరిగాయని మీరు అంటున్నారు, నేను జరగలేదు అన్నట్లు జరిగాయి. జనములు కూడా కర్ణ పిశాచం గలవారి యొద్దకు వెళ్ళి స్వస్థతలు పొందుతున్నారు ఆ టయాలలో. అర్థమవుతుందమ్మా? కర్ణ పిశాచ గలవారి యొద్దకు వెళ్ళి స్వస్థతలు పొందుతున్నారు. కర్ణ పిశాచ గల గిచ్చగిచ్చలాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొప్పలు చెందుతున్నారు. ఇదిగో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను పెట్టి చూస్తే దెయ్యాల దగ్గరికి వెళ్ళి జనాలు కూడా అద్భుతాలు పొందుతున్న కాలం అది. ఈ రోజు కూడా జరుగుతున్న కాలం అది. మీకు అర్థమవుతుందో కావట్లేదు బైబిల్. మీరు కూడా ఇంతకు ముందు కాలంలో మనం కూడా లోకంలో ఉన్న వాళ్ళమే. మనం కూడా అవే ఆశ, అవే పద్ధతుల్లో, అవే వాటిలో తిరుగుతూ ఉన్న వాళ్ళమే. ఎవరేమో కూడా బయటికి వచ్చిన వాళ్ళం లేదు. ప్రతి వాళ్ళకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఎవరి దగ్గర పోయి విచారించే వాళ్ళము? చదివింది మీకు మైండ్లో ఉండాలి, మీరు చదువుకున్నది మైండ్లో ఉండాలి. చదివేటప్పుడు మీరు వినాలమ్మా. ఏదో వాళ్ళకి చదువు వచ్చు, నేనేదో మైకులో చెప్పాలని కదా, మీరు వినాలని గట్టిగా చదివేస్తున్నాను. చూడండి, ఎవరి దగ్గర విచారిస్తున్నారని రాయబడిందమ్మా? చదవండి, చదువమ్మా. అమ్మ మీరందరూ బాగానండి, గట్టిగా చదవాలి చదివేవాళ్ళు. అది చూడండి, సజీవుల పక్షముగా చచ్చిన వాళ్ళ దగ్గర పోయి ప్రార్థనలు చేస్తున్నారు జనాలు. చచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు. చచ్చిన వాళ్ళ దగ్గర ప్రార్థనలు చేయటం అంటే, చచ్చిన వాళ్ళ దగ్గర ప్రార్థనలు చేయటం అంటే అర్థం ఏంది చెప్పాలి. మీరు లోతులోకి వెళ్ళిపోవాలి. లోతులోకి వెళ్ళిపోతే మీకు అర్థమవుతుంది. చచ్చిన వాళ్ళ దగ్గరకు పోయి చెప్పడం అంటే నిజం అందమ్మా. చచ్చిన వాళ్ళ దగ్గర అంటే జనాలు ఎలా ఉన్నారంటే, భూమి మీద బతికి గొప్ప రాజులు, గొప్ప పేరు కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా బాధలు తీర్చమని చచ్చి లేవని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు. మొన్నటిదాకా ఇప్పుడు దాకా కూడా
వాళ్ళు మరలా సజీవులు కాళ్ళ, వాళ్ళకి జీవం లేదు, వాళ్ళను వాళ్ళే కాపాడుకోలేరు, వాళ్ళను వాళ్ళే బాగు చేసుకోలేదు. వాళ్ళ దగ్గర పోయి నువ్వేం పొందుకుంటావు అద్భుతాలు? నాకు అర్థం కాల. వాళ్ళ దగ్గర పోయి నువ్వెలా విడుదల పొందుకుంటావు? వాళ్ళని వీళ్ళేమనుకుంటున్నారంటే మాకు ఆధారం మీరే అంటున్నారు. సజీవుల పక్షముగా బతికున్న నీవు చచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగటం కరెక్టేనా? ఈరోజు కూడా జనములు అలాగనే ఉన్నారు. చచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. వాళ్ళు చనిపోయారు, వాళ్ళ చరిత్ర లేదు, వాళ్ళ గురించి ఏమి తెలియదు, వాళ్ళకి అసలు ఏమీ లేదు. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అడగటం ఏంది? నాకు అర్థం కాలేదు. ఏముంది వాళ్ళ దగ్గర? అలాంటి సమయములో, అలాంటి సందర్భంలో, అలాంటి పరిస్థితులు చూసినప్పుడు ఇదిగో భూమి తట్టు తేరి చూడగా బాధలను, నిస్సహాయులను, అంధకారమును, వేదనయు కనబడుచున్నది. ఎందుకంటే తప్పులు చేస్తుంటే అడిగే వాళ్ళు లేరు ఆ టైంలో. ఎందుకు లేరు? ఆమేన్. సమాధిలో ఉన్నోడు వచ్చి ఏం అడుగుతున్నామ్మా నువ్వు చేస్తుంటే? అడుగుతాడక్క? ఉదాహరణకు మీరు నా ముందు వచ్చేసి, ఎవరన్నా నా ముందు వచ్చేసి మీరు బట్టలు లేకుండా ఎలా పడితే అలా పిల్లలు వచ్చేసి నా ముందు ఎగురుతుంటారు అనుకో, నేనేం చేస్తా? బుద్ధి లేదురా, పోయి బట్టలు వేసుకోమంటాగా? ఎందుకు? నాకు కళ్ళున్నాయి, నాకు చెవులున్నాయి, నాకు నోరుంది, నాకు అన్ని ఉన్నాయి కాబట్టి నేను అనగలను. అదే బట్టలు లేకుండా ఈ యొక్క దీని దగ్గరకు వచ్చి ఎగిరితే ఏమంటది ఇది? దానికేం తెలుసు? ఎగిరినా అంటది, బూతు మాటలు మాట్లాడినా ఏమందు, బూతు మాటలు తిట్టినా ఏమందు, సారాయి తాగొచ్చినా ఏమందు, వ్యభిచారం చేసి వచ్చిన ఏమందు. ఎందుకంటే దానికి ఏమీ తెలియదు. అందుకంటున్నాడు సజీవుల పక్షముగా చచ్చిన వారి వద్దకు వెళ్ళి విచారణ చేయుట తగునా? కుదురుద్దా? ఏమి కుదరదు. అందుకని ఏమన్నాడు తెలుసా? ఇదిగో అందరూ కూడా అంధకారంలోనికి, చదవండి మీరు చదవండి. అందరూ కూడా అంధకారంలోనికి తోలివేయబడ్డారు. ఎవరు తోలారు వాళ్ళను? ఎవరు తోలారు వీళ్ళను? తోలటం అంటే తెలుసు కదక్క. తోలటం తెలుసు మీరు? తోలుతుంటారు. ఏటని తోలుతారు? నిజంగా చెప్పండి, అర్థం కావాలి. ఏటని తోలుతుంటారు? గొర్రెలను, బర్రెలను, ఏటినైనా తోలుతాము. అలాగని వీళ్ళందరినీ కూడా అంధకారంలోనికి తోలివేశాడు. ఎవరు తోలారమ్మా? ఇప్పుడు చెప్పాలి. ఎవరు తోలారు? ఎవరు తోలేశారు? ఆమేన్. వాళ్ళను భూమిని ఏలుతున్న రాజు, నేనే రాజును, నాకు ఎదురు లేదని ఒకడు ఎర్రవీగుతున్నాడు. ఎవరు వాడు? అది ఎవరు కావాలి మీకు? సమాధానం కావాలి. ఈరోజు ప్రశ్నకు సమాధానం వస్తే ముందుకు పోదాం. ఎవరు విర్రవీగుతున్నాడు? ప్రతి వాడు వానికి భయపడి వానికి లోబడిపోయాడు. ప్రతి వాడు వాడంటే వణుకుతున్నాడు. ప్రతి వాడు వాడంటే భయపడి చచ్చిపోతున్నాడు. ఎవరు వాడు? ఎవరైనా తెలుసమ్మా? ఎవరికైనా అర్థమవుతుందా? ఎవరు పరిపాలించే రాజు? ఎవరు పరిపాలిస్తున్నాడు? ఎవరమ్మా? నెబుకద్నెజరా? ఒక్కళ్ళైనా ఆలోచించండమ్మా. అమ్మా మీరు వాళ్ళకి వెళ్ళి ఏం చూస్తారు? నాకు అర్థం కాలేదు. వాక్యం చెప్తాడు, మీరు అక్కడేం పని? మీరు వాక్యం వినండి. వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. ఎవరు వీళ్ళని ఏలతున్నది? ఒక్కళ్ళైనా? ఓకే, మంచిది, స్తోత్రం. ఎవరు ఏలతున్నారంటే బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా మరణం మనుషులను ఏలతున్నది. అప్పటి వరకు మరణమును గెలిచిన వాడు లేడు, మరణమును ఓడించిన వాడు లేడు, మరణాన్ని కాళ్ళ కింద తొక్కిన వాడు లేడు. కనుక అందరూ మరణానికి భయపడుతున్నారు. ఆమేన్. మరణము అని చెప్పండి మీరు అందరూ. ఎవరు కూడా మనుషులు భయపడేది దేనికంటే మరణము. అప్పటి వరకు రాజు పుట్టేంత వరకు, ఈ రాజు వచ్చేంత వరకు మరణము ఎవరి మీదకి ఎవరు కూడా మరణాన్ని గెలిచిన వాడు లేడు. అందరూ మరణానికి భయపడుతూ ఉన్నాడు. అందరికీ కూడా ఈ భయం వేసింది. అందువల్ల ఈ పని చేయకపోతే చచ్చిపోతావంటే వెళ్ళి ఏ పనైనా చేస్తాను. ఎప్పటిదాకా చేశారు? ఎప్పటి వరకు చేశారు? ఇప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు ఎప్పటి వరకు చేశాడు? యేసుప్రభు వచ్చేంత వరకా? అది ఇప్పుడు కూడా చేస్తున్నారు. మరి యేసుప్రభు వచ్చి ఎన్నో సంవత్సరాలు అయింది, మరి ఇప్పుడు కూడా ఎందుకు చేస్తున్నారు? ఆమేన్. ఎప్పుడైతే యేసుప్రభు వారు
ఇక్కడ మనకు అర్థమైనట్టుగా నీ రాజుగా నువ్వు స్వీకరిస్తావో అప్పటి వరకు జనాలు ఇదే పరిస్థితిలో ఉన్నారు. నీ రాజుగా నువ్వు స్వీకరించాలి. నీ రాజు ఎలా వస్తున్నాడంట? గాడిదను గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వస్తున్నాడు. అప్పుడు నువ్వు ఆయన రాజుగా స్వీకరిస్తే అప్పుడు నీ వీటకు దూరం అయిపోతావు. ఈ రోజుకు నువ్వు స్వీకరించకపోతే నువ్వు దూరం కావు. అందుకని ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నీ రాజు అంటున్నాడంటే యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరలా వాళ్ళు కర్ణ పిశాచ గలవాటి యొద్దకును ఇదిగో ఉన్నటువంటి ఆ యొక్క కిచకిచలాడు గొనుగేటువంటి వాళ్ళ దగ్గరకును మంత్రకుల దగ్గరకును వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదేదో ఒక బాధలు చెప్పుకుంటున్నారు. ఎక్కడ ఉన్నది అంటే ఒక్కసారి మీరు చరిత్రలోనికి వెళితే మొట్టమొదటిగా రాజుగా ఉన్నటువంటి సౌలు రాజు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని బతిమలాడుతున్నారో తెలుసా మీకు? కర్ణ పిశాచి గల దాని దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? సమూయేలును నా దగ్గరికి పంపించు అన్నాడు. సమూయేలుని పిలువ వస్తాడన్నాడు. సమూయేలుని పిలిపించుకున్నాడు. వచ్చాడంటే అది దాని గురించి తర్వాత ఆ సబ్జెక్ట్ కాదు ఇప్పుడు. ఎందుకంటున్నానంటే జనముల జీవితాలు అలా ఉన్నాయి. జనముల పరిస్థితులు అలా వెళ్ళిపోతున్నాయి. జనాలు యేసు ప్రభు వారిని రాజుగా అంగీకరించలేదు అని చెప్పండి. ఎవరిని అంగీకరించాల రాజుగా? యేసు ప్రభు వారిని రాజుగా అంగీకరించలేదు. మరి ఎవరిని అంగీకరించారు? వాళ్ళ మీద వాళ్ళ పెత్తనాలు చేసే వాళ్ళని రాజులుగా అంగీకరించుకున్నారు. యేసు ప్రభు వారిని రాజుగా అంగీకరించలేదు. అప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఇక్కడికి యేసు ప్రభు వారు వచ్చి అక్కడ కన్య మరియ ద్వారా పుట్టినప్పుడు అందరూ కూడా ఏమన్నారంటే ఈయన ఎవరు అసలు? ఇప్పుడు గాడిద పిల్లని ఎక్కి వచ్చుతున్నాడు కదా. ఇక్కడ ఏమి రాయబడింది? ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడు అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములు అనేకులు తమ బట్టలు తారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దాని పొడుగున పరచిరి. జన సమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. ఇంత జరిగినప్పుడు వీళ్ళు యేసు ప్రభు వారిని రాజుగా అంగీకరించారా? ఇప్పుడు చెప్పాలి. ఇదంతా జరిగిన చరిత్ర కదా, ఇదంతా ప్రవచనాల నెరవేర్పు జరిగింది కదా. ఎంత జరిగినప్పుడు యేసు ప్రభు వారిని రాజుగా అంగీకరించారా? మరి ఏమన్నారు చెప్పండి. చదవండి కిందికి చదవండి బాగానండి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పుకొనిరే. ఏమని చెప్తున్నారు ఇప్పటికి కూడా? ఈయన నజరేతులోని యోసేపు మరియల కుమారుడు కాదని మళ్ళా చెప్తున్నారు. ఇంత ప్రవచనం నెరవేర్పు జరిగిన, ఇదిగో జకరియా గ్రంథంలో రాయబడిన సందర్భం జరిగిన మళ్ళా జనసమూహం ఏమంటున్నారు? ఆయన్ను ప్రవక్త, మరియ యోసేపుల కుమారుడు కాదా? ఇతడి సోదరమణులు మనతో ఉన్నవారు కాదా? అంటే మరి ఇది అంతా జరిగినా కూడా ఎందుకు వాళ్ళు చెప్పలేదు? ఎందుకు వాళ్ళు గ్రహించలేదు? చెప్పాలి. ఎంత జరిగింది కదా. ఇది ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందమ్మా? ప్రవచనాలలో ఉన్నది. ఇదంతా జరిగిన కూడా వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోయారు? ఎందుకు గ్రహించలేకపోయారంటే గ్రహించే మనస్సు వాళ్ళకు లేదు. అందుకని కింద మనం చదువుకుంటూ వచ్చినప్పుడు, కిందికి మీరు అందరూ వచ్చినప్పుడు అక్కడ రాయబడి ఉంటది. అదంతా తర్వాత చదువుకోండి. ఇక్కడ రాయబడి ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత ఈ సందర్భాలన్నీ కూడా వాళ్ళకు గుర్తొచ్చాయంట. అయ్యో, జకరియా గ్రంథంలో ఇది రాయబడింది కదా. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఏమి రాయబడింది? వాళ్ళ కనులు తెరవబడిన గనుక వాళ్ళు ఏం చేశారంట? గ్రహించిరి. అప్పటి వరకు వాళ్ళ కళ్ళు ఏమయ్యాయి? మూయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా,
ఇప్పటి వరకు కూడా యేసు ప్రభు వారిని రాజు అని వాళ్ళు ఒప్పుకుంటున్నారా? మరలా మనం చూద్దాం. యోహాను సువార్త 19 అధ్యాయము, యోహాను సువార్త 19 అధ్యాయము, లేకపోతే 18 అధ్యాయము 37 వచనం ఒకసారి చదువుదాం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టే నేను రాజునే, సత్యమున గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వినును. ఇక్కడ అంటున్నాడు, ఈ పిలాతు అడుగుతున్నాడు, అందరూ ఏదేదో అంటున్నాడు, నువ్వు రాజువా? వీళ్ళందరి మీద చెప్పుకున్నామంట కదా, నేను యూదుల రాజునని చెప్పుకున్నాను అంట కదా, ఇదిగో ఒక రాజు ఉండగానే మళ్ళా నేను రాజునని చెప్పుకున్నావు కదా, ఇది రాజద్రోహం అయినట్టు అవుద్ది, నువ్వు రాజువా అంటే, అవును నేను రాజునే అని వెంటనే ఏమంటున్నారు దానికి, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన వాడు, సత్య సంబంధమైన వాడికి అర్థమవుతుంది ఆయన రాజు అని, మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఆయన శిష్యులకు అర్థమైందా? ఆయన శిష్యులు ఏమన్నా ఆయన వెంబడించారా? బాగా అర్థం చేసుకోండి, శిష్యులు వెంబడించారా? ఈరోజు యావత్ ప్రపంచం మొత్తం కూడా ఆనాడు ఇశ్రాయేలు ప్రజల కాలంలో యెరూషలేములోనికి ఆయన వచ్చినప్పుడు ఖర్జూరపు మట్టలు పరిచినట్టుగా, వాళ్ళు ఆ యొక్క బట్టలు పరిచినట్టుగా, గాడిద పిల్ల మీద ఎక్కించుకొని వచ్చినట్టుగా వీధులలో మట్టలు పెట్టుకొని తిరుగుతున్నారే గాని చరిత్ర ఎందుకు జరిగింది, జనములు ఈ దినాన్ని కూడా యేసు ప్రభు వారిని రాజుగా అంగీకరిస్తున్నారా లేదనే చరిత్ర ఎవరికి అర్థం కాదు. మనం ఏం గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పడం లేదు, బైబిల్ ఆధారాలు కావాలి, రుజువులు కావాలి. ఎందుకు కావాలంటే నేటి దినాన యేసు ప్రభు వారు ఆనాడు గొర్రెపిల్ల గాడిద మీద ఎక్కువచ్చారు, వారు ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు అన్నట్టుగా ఈ రోజు కూడా ఖర్జూరపు మట్టలు పట్టుకొని తిరుగుతున్నారే గాని చరిత్రను ఆధారం చేసుకొని యేసు ప్రభు నా రాజు అని అంగీకరించే వాళ్ళు కరువైపోయారు. నువ్వు యేసు ప్రభువును రాజుగా అంగీకరిస్తే ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటాము? ఆయన మాట ఏంది? బాగా అర్థం చేసుకోండి, ఆయన మాట వినాలి. ఆయన మాట ఏంది? ఆయన మాట ఏంటంటే బాగానండి, బాగానండి, నేను లోకమును జయించి తిని, మీరు కూడా లోకాన్ని, నువ్వు జయిస్తేనే నువ్వు దేవుని బిడ్డపోతావు, జయించకపోతే కావు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలులందరూ కూడా ఆ యొక్క ఖర్జూరపు మట్టలు పరుచుకుంటూ ఆ గాడిద మీద వాళ్ళ మీద ఉన్న వస్త్రాలు వేసి వాటి మీద నడిపించుకుంటూ వస్తున్నప్పుడు ఇది ఎందుకు జరగాలి? అసలు జరగాల్సిన అవసరం ఏంటంటే రాజుకు పట్టాభిషేకం చేసేటప్పుడు ఇలా చేస్తారు. ఇశ్రాయేలీలకు ఉన్న ఒక ఆచారం ఏంటంటే రాజులకు పట్టాభిషేకం చేసేటప్పుడు ఇలా చేస్తాడు. ఎలాగంటే 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనంలో యాహు అనేటువంటి ఒక వ్యక్తిని రాజుగా అభిషేకిస్తున్నప్పుడు ఏం చేశారో మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. అంతటా వారు అతి వేగరముగా తమ తమ వస్త్రములు పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి యాహు రాజై ఉన్నాడని చాటించేది. అంటే ఇక్కడ ఏంది? రాజుగా చేసిన వాళ్లకు ఇలాంటి ఆచారం అనేది ఇశ్రాయేలులో జరుగుద్ది. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు వాళ్ళ మీద అతన్ని రాజుగా చేసినప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆయన అంగీకరించారు అక్కడ రాజు. అలా చేయాల్సి వచ్చింది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క గాడిద మీద ఎక్కి వచ్చాడు, ఆ వస్త్రాలు పరిచారు, వాటి మీద కూర్చున్నాడు, అప్పుడు ఆయనకు అభిషేకం జరగల. ఆయన రాజుగా అభిషేకించబడింది ఎప్పుడు? బాగా అర్థం చేసుకోవాలి, రాజుగా అభిషేకించబడింది ఎప్పుడు? ఇంకా కొంచెం లోతులోనికి వెళ్ళిపోవాలి. బాగా అర్థం చేసుకోండి, బాగా ఆలోచించండి. పేతురు రాసిన పత్రిక మీ అందరికీ తెలుసు కదా. అమ్మ చదవద్దులే, పేతురు రాసిన పత్రిక మీ అందరికీ తెలుసు కదా. అక్కడ ఒక మాట రాయబడింది. ఏమి రాయబడింది? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయముల ప్రచురము చేయబడి నిమిత్తము ఏర్పరచబడిన వంశముగాను రాజులైన యాజక సమూహముగాను అన్నాడు.
ఎప్పుడు నువ్వు రాజుగా అయ్యావు? అదే నువ్వెప్పుడు రాజుగా అయ్యావు? అదే ఎప్పుడయ్యావు? ఆమేన్. బాప్తిస్మం అనేటువంటి పద్ధతి ద్వారా దేవుడు నిన్ను రాజుగా అభిషేకించాడు. రాజుగా అభిషేకించబడిన తర్వాత రాజరికాన్ని నిలబెట్టుకోకపోవటం నీ ఇష్టమది. అర్థమైతుందక్క? మనం రాజులమే గదంటే, రాజుకు బాగానండి మీకు అర్థం కావటానికి చెప్తాను. బాప్తిసం తీసుకున్న తర్వాత మనందరిని గూడాక యేసు ప్రభు దేవుని పద్ధతి ప్రకారం మనం ఏమై ఉన్నాము? రాజులమైన యాజకులమైపోయాము. ఇప్పుడు రాజువైన నీవు ఆ రాజరికాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండక్క? ఏం చేయాలి? మీకు బాగా అర్థం కావటానికి చెప్తాను చూడండి. ఇక్కడ ఉన్నటువంటి మన భారతదేశంలో చాలా రకములైనటువంటి కులముల వాళ్ళు ఉంటారు. అర్థం కావటానికి చెప్తున్నాను. కులముల వాళ్ళు ఉన్నప్పుడు బ్రాహ్మణ్స్ ఉంటారు. ఏ వైశ్యాసు ఉంటారు. చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఇతడు బ్రాహ్మణుడు అయినప్పుడు అతడు బ్రాహ్మణుడిగా గుర్తించబడాలంటే ఎలా ఉండాలి? బ్రాహ్మణుడు చేసే పని చేయాలి. ఏ మాంసాహారాన్ని ముట్టుకోకుండా, మద్యపానం తాగకుండా, అతడు జంజం వేయించుకొని, అతడి పనులు అతను చేస్తాడు. అతన్నేమంటారు? ఇతడు బ్రాహ్మణుడు అంటాడు. పుట్టింది బ్రాహ్మణ వంశంలోనే గాని, తాగి, వ్యభిచరించి, దొంగతనాలు చేసి, ఇష్టం వచ్చినట్టు తిరిగి, ఏడబడితే ఆడ తిరిగిపోయి పూజ చేస్తుంటే బ్రాహ్మణుడు అంటామా? అంటే ఏమంటాము? నీ వల్ల బాగానండి. నీ వల్ల మా జాతికి కళంకం. అప్పుడప్పుడు మీ కుటుంబాల్లో కొంతమంది ఉంటారు పాపం. వాళ్ళేం చేస్తారంటే, మీరేమో విలువ కలిగి జీవించాలనుకుంటారు. వాళ్ళు పోయి విలువ లేని చోట కూర్చున్నప్పుడు, నీ వల్ల మా ఇంటికి చెడ్డ పేరు వస్తుంది. అసలు పుట్టకపోతే బాగున్నట్టుంటారు. ఎందుకు? మాకు మంచి పేరున్నదిరా. ఎక్కడికెళ్ళినా మమ్మల్ని గౌరవించేవాళ్ళు, కుర్చీలేసి కోకాబెట్టేవాళ్ళు, మమ్మల్ని చూసి పైకి లేసి నిలబడేవాళ్ళు. ఇప్పుడు నీ వల్ల మా ముందు వాళ్ళు కాలు మీద కాలేసుకొని కూర్చున్నారంటే నువ్వు విలువ లేకుండా చేసావు మమ్మల్ని. విలువ లేకుండా చేయటానికి కారణం ఏంది? చెప్పండమ్మా. విలువ లేకుండా చేయటానికి కారణం ఏంది? నీ పద్ధతి నువ్వు మర్చిపోయావు. అవును గదా! నీకో పద్ధతి అంటే తెలుసా? నువ్వు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసా? నువ్వు ఎక్కడికి పోయినప్పుడు ఎలా ఉండాలో తెలుసా? నువ్వు ఎక్కడికి పోయినప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసా? నువ్వు ఎక్కడికి పోయినప్పుడు ఎలా కూర్చోవాలో తెలుసా? నీకొక పద్ధతి ఉంటది. ఆ పద్ధతి నీకు ఉండాలంటే నువ్వు అలాగనే ప్రవర్తించాలి. ఇప్పుడు నేను దేవుని సేవకుడినైనోడిని. నేను పద్ధతిగా ఉండాలంటే ఇలాగనే ఉండాలి. నేను పోయి మద్యం షాపుల్లో కూర్చొని, బీరు షాపులలో కూర్చొని, జూదాలాడే దగ్గర కూర్చొని నేనక్కడ ఉన్నాననుకోండి, నాకు విలువ ఉంటదా చెప్పండి? నాకు ఎవరైనా గౌరవం ఇస్తారా? నన్ను గూడా ఎవరైనా పద్ధతిగా ఉంటారు చూస్తారు. చూడరు. ఎందుకంటే విలువ పోగొట్టుకుండేది మన క్యారెక్టరు. నువ్వు కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు రాజువే. నువ్వు కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుడు నిన్ను రాజు వంశంలో ఒక పాత్రగా చేశాడు. కానీ నీ విలువ నువ్వేం చేశావు? పోగొట్టుకుంటున్నావు. ఎలా పోగొట్టుకుంటున్నావు? ప్రార్థన సమయంలో ప్రార్థనలో ఉండవలసిన నువ్వు ఎక్కడో ఉంటున్నావు. అవును కదక్క? అవునా కాదా? ఇప్పుడు సాయంకాలం కాగానే మీ ఇళ్ళ కాడ ఉండవలసిన వాళ్ళు ఎక్కడో ఉంటుంటే వాళ్ళకి విలువ ఉంటదా? ఏందయ్యా ఎక్కడున్నాడంటే, ఏం చేద్దామయ్యా? అప్పుడప్పుడు చాలా మంది అంటుంటారు పాపం. మా పరువంతా పోగొట్టాడయ్యా. ఏముంది నీకు పరువంటే? ఏంది మా తాత ముత్తాతల కాలం నుంచి బయటో మా పేరు ఎక్కడ బయటో తెలియదు. ఈ రోజు ఈడి వల్ల 10 మందిలో తలెత్తుకోలేకపోతున్నాను. ఎవరు పోగొట్టారు ఇలువ? ఎవరు పోగొట్టారు? ఇప్పుడు ఇలువ లేని మనిషా? ఇలువ ఉన్న మనిషా? ఆ మనిషి చెప్పండి. అమ్మ ఇలువున్నోడా? ఇలువ లేనోడా? ఇలువున్నాడే. మరి ఇలువ ఎలా పోయింది? నువ్వు చేసే పనుల వల్ల పొంది. ఈరోజు మీరు కూడా యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత యేసు ప్రభు బిడ్డలుగా మార్చబడి రాజులైన యాజకులమే. మనం చేసే క్రియల వల్ల మనకు విలువ లేకుండా పోయింది. మనం చేసే పనుల వల్ల మనకు విలువ లేకుండా పోయింది. మనం మాట్లాడే మాటల వల్ల మనకు విలువ లేకపోయింది. మనం ప్రవర్తించే ప్రవర్తనల వల్ల మనకు విలువ లేకుండా పోయింది. మనం చూసే చూపుల వల్ల మనకు విలువ లేకుండా. నువ్వు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. ప్రార్థన టైంలో ప్రార్థనలు ఉండాలి. నువ్వు ప్రార్థన కళ్ళు లేకుండా ఇంటికాడ కూర్చొని సీరియల్ చూస్తున్నావు అనుకో, నీకు విలువ లేనట్టే నా దృష్టిలో. శనివారం విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంటే నువ్వు ఇంటికాడ కూర్చొని టీవీ ముందు కూర్చున్నావంటే నీకు విలువ లేనట్టే. నువ్వు రాజువే కానీ రాజరికాన్ని పోగొట్టుకున్నటువంటి వాడివి. రాజు రాజరికాన్ని పోగొట్టుకుంటే ఎట్లుంటాడమ్మ? ఎట్లుంటాడు చెప్పండి? అందరు కూర్చున్నప్పుడు రే ఈ రాజు ఏడంటే ప్రకాష్ ఏడంటే అల్లాడుగా ఆడ కూర్చున్నాడు, టీవీ కాడ చూస్తున్నాడంటే వాడు ఏంది ఆడ కూర్చున్నాడు. ఛీ! వీడి వల్ల కదరా మనకు చెడ్డ పేరు వచ్చేది.
మీ కుటుంబాలు అప్పుడప్పుడు చిన్న చిన్న తాగుబోతులు ఉంటారు కదా, చిన్న చిన్న పెద్ద తాగుడుబోతులే, వాళ్ళకు ఉంటారు కదా. వాళ్ళ దగ్గర ఏమంటారంటే చాలా మంది అంటారు, అక్క యాడివ్వండి అక్క బాగుంటే. ఏం చేస్తామయ్యా, నా పరువు అంతా పోతుంది అయ్యా వాళ్ళ. ఎందుకంటే ఒకప్పుడు నన్ను చూసి గౌరవించే వాళ్ళు ఇప్పుడు నన్ను చూసి నవ్వుతున్నారు. ఎందువల్లంటే నీవు చేసిన తప్పు కాదు, నీ పొరపాటు వల్ల గాను, వాళ్ళ పొరపాటు వల్ల. ఈ రోజు యేసు ప్రభు రాజే, యేసు ప్రభు గొప్పవాడే, యేసు ప్రభువును నమ్ముకున్న నీ వల్ల ఆయన విలువ లేకుండా పోయింది. ఈ జాతికి విలువ ఎలా పోయింది తెలుసా? క్రైస్తవ్యానికి విలువ పోగొట్టింది ఎవరు తెలుసా? వీళ్ళే. ఇందాక మీకు చెప్పాను చూడండి, అగ్ర కులములో ఉన్న వాళ్ళు, అగ్రంలో ఉన్న వాళ్ళు, వాళ్ళ పద్ధతి వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఎప్పుడు పీఠం మీద కూర్చోవాలి. వాళ్ళు వచ్చి కింద కూర్చుంటున్నారంటే అర్థమైంది. అర్థమైంది చెప్పండి. అది కరెక్ట్ కాదు చెప్పండి. ఇప్పుడు ఏమంటారు, నన్నేం చేయమంటావు, నువ్వే వచ్చి కింద కూర్చున్నావంటే అప్పుడు ఏం చేయాలి మనం చెప్పండి. వాళ్ళ నా స్థితికి దిగజార్చింది ఎవరు? ఇప్పుడు చెప్పాలి ఎవరు? దిగజార్చింది ఎవరు? మీరు పద్యానికి వాళ్ళే పద్యానికి ఏదో ఆలోచిస్తారా లేదా? అసలు ఏదో నోటికి వచ్చింది ఏదో ఒకటి మాట్లాడేస్తారా? ఎవరు దిగజార్చింది వాళ్ళ నా స్థితికి? వాళ్ళ అలవాటులు, తాగుడనే పద్ధతి. నేను ఇదిగో గొప్పవాణ్ణి, నేను విలువ కలిగినోడిని, నేను గొప్ప ఆసామిని అనేది మర్చిపోయి కాళ్ళ దగ్గర వచ్చి కూర్చునే స్థితి దిగజార్చింది తాగుడు అని. వ్యభిచారం అని దిగజార్చింది, దొంగతనం అని దిగజార్చింది, పేకాటం అని దిగజార్చింది. ఈ పేకాట దగ్గర పోయిన తర్వాత నువ్వు నేను ఒకటే లేరు అంటున్నారు. ఇదివరకు ఎప్పుడు అన్న అయ్య అనేవాళ్ళు వరే అంటున్నారంటే నువ్వు వాడు కూర్చోవటం వల్లే తెలుసా? నువ్వు వాడు ఉండటం వల్లే తెలుసా? నీ ఇలువ నువ్వే దిగజార్చుకున్నావు అనుకుంటున్నావు. నీ అలవాటు మానుకుంటే మళ్ళా నీకు ఇలువ వస్తుంది. రాదక్క? మీరు అనుకుంటారేమో ఆ తాగుడు మానుకొని మళ్ళా ఒక 10 రోజులు కరెక్ట్గా ఉంటావు ఏమంటారు తెలుసా? ఏంది మామ బాగున్నావు అంట. నిన్నడదా కొరి అన్నాడు మామంటున్నాడు. ఏంది నీ వాల్యూ అది, నీ జీవితం అది, నీ లెక్క అది. ఎందుకంటే వాడు దానికి అలవాటు అయిపోయాడు. కాబట్టి ఇక్కడ మనకు కూడా చెప్తుంది తెలుసా, ఎందుకు ఇంత నీచమైన స్థితికి మనుషులు దిగజారిపోయారంటే, ఎలాగైతే తాగుడు ఏలేదా వాళ్ళను బానిసలు చేసుకుందో, ఇప్పుడు అందరినీ ఏమి ఏలుతుందని చెప్పింది బైబిలు. ఆమేన్. మరణం ఏలుతుంది. మరణానికి బానిసలు అయిపోయారు కనుక, మరణానికి భయపడ్డారు కనుక, మరణానికి లోబడ్డారు కనుక, మరణం వీళ్ళని ఎక్కడికైనా తీసుకుపోతుంది. ఈరోజు ఎక్కడికి తీసుకుపోతుందంటే, ఇదిగో నువ్వు బతకాలంటే 3 కోడలీలు అంటారు తెలుసు కదా, 3 రోడ్లు కలిసిన దగ్గర దిగంబరిగా ఉండి దిట్టి తీస్తే నీ దరిద్రం పోద్ది అంటారు. మరణానికి భయపడి 3 కోడల దగ్గర అర్ధరాత్రి పూట బట్టలన్నీ ఒప్ప తీసుకొని దిట్టి తీర్చుకుంటున్నావంటే నీకు అంత తెలివి లేకుండా పోయింది. ఈరోజు జరగలేదంటున్నారా? చరిత్ర మొత్తం నిజమే, ప్రతిదీ జరుగుతుంది. ఏమంటారు చాలా మంది, ఏమంటారు తెలుసా, ఇదిగో నీకు బాగా జరగాలంటే ఆ మూలనున్నటువంటి ఆ యొక్క ఎంటికలు తీసుకొచ్చి నీ యొక్క ఇంటికి కట్టుకోమంటే, ఎంటికలు తీసుకొచ్చి నీ పిల్లోడు మెడకు కట్టేస్తున్నావు అంటే వీళ్ళని ఏమనాలి? పిల్లోని తాకని కూడా తాకనీరు, అసలు తాకనిత్తరా? మా పిల్లల్ని తాకనీ కాకుండా వద్దు అంటారు. ఇప్పుడు ఈ పిల్లోడి కాళ్ళకు చేతులకు ఆ వెంట్రుకలు తీసుకొచ్చి కడుతున్నారు. అవి ఊరి ఎంట్రుకలు ఊరి. నువ్వేమో మనుషులే కాదనట్లా, నువ్వేమనుకుంటున్నావు, మా పిల్లల్ని మీరు తాకొద్దు అంటున్నావు. వాళ్ళ వెంట్రుకలు తెచ్చి ఎలా కట్టేస్తున్నావు, నాకు అర్థం కాల. వాళ్ళ తత్వాలు తెచ్చి నీకు తెచ్చుకుంటున్నావు, నాకు అర్థం కాల. ఎందుకంటే మనుషులందరూ ఏమైపోయారు? దిగజారిపోయారని చెప్పండి. మనుషులందరూ ఏమైపోయారు? దిగజారిపోయారు. దేనికి దిగజారిపోయారు? మరణ భయానికి దిగజారిపోయారు. ఇప్పుడు అందరినీ ఏళ్తుందమ్మా వచ్చి, ఒక్కళ్ళని ఇద్దరు కాదు, అందరినీ ఎట్టని కూడా ఏళ్తుంది. ఎందుకంటే మీకు ఇంకా బాగా అర్థం కావటానికి చెప్తాను చూడండి. ఇక్కడ బానిసలు అయ్యింది ఎవరు తెలుసా? బానిసలు అయింది ఎవరు? బానిసలు అయింది ఎవరు? భయం ఉన్నవాడు అని చెప్పండి. బానిస అయింది ఎవరు? భయం ఉన్నాడు. అందుకే చాలా మంది ఏం చేస్తారు తెలుసా, రాత్రిపోతే వచ్చేటప్పుడు ఏం చేస్తుంటారు తెలుసా, నిమ్మకాయ జోబులు పెట్టుకొని వస్తారు. దెయ్యం రాదని. నిమ్మకాయ ఏం చేస్తుందమ్మా? సిగరెట్ అలవాటు లేనివాడు కూడా ఆ రోజు మేము వేడి ముడుచుకొని వస్తుంటాం, సిగరెట్ కాల్చుకుంటూ వస్తాం, నిప్పు ఉంటుంది ఏమన్నా. భయం పడకూడదు, దేవుడు ఉన్నాడని ధైర్యం ఉంది ఎలకు. ఇప్పుడు వీళ్ళకి అందరికీ ఏమైపోయింది, చాలా మందికి కూడా ఈ బైబిల్ పుస్తకం కూడా వాళ్ళకి ఒక వీక్నెస్ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకొని నిద్రపోతుంటారు. ఏమేం చేస్తారు, ఇది ఇంకేం చేస్తుంది నాకు అర్థం కాలేదు. ఇది ఉండాలా? బాగలేని వాళ్ళ దగ్గర పోతే తల కింద పెట్టుంటారు. దీన్ని ఎందుకు పెడతారు నాకు అర్థం కాదు. దీన్ని ఎందుకు పెడతారు తల కింద చెప్పండి? అంటే ఇది తింటే దేశ ప్రభు తోడు ఉన్నట్ట? అవును కదా? అంటే ఎంత పిచ్చోళ్ళని తెలుసా?
ఇది కూడా ఒక వీక్నెస్ తెలుసా మీకు? అందరూ తెలుసో తెలియదు, ఇది కూడా ఒక వీక్నెస్. దీన్ని అడ్డం పెట్టుకొని, ఈ పుస్తకాన్ని అడ్డం పెట్టుకొని మనం ఆట ఆడుతున్నాం. మనం ఏమనుకుంటాం, 4 రోజులు ప్రార్థన రాకుండా ఎమ్మటే జ్వరం తేజొచ్చినా కూడా ఎమ్మటే తలకాయ పెట్టుకుంటే దెయ్యం మా కాడికి, అంటే దెయ్యం వస్తదా నీ కాడికి? అంటే ఇది ఉంటే రాదా? నేను నిజంగా చెప్తున్నాను చూడండి, వాడికి ఇనప మొక్క ఎంతో నీకు బైబిల్ అంతే. అర్థమైందా? వాడికి దిట్టి దారం ఎంతో నీకు బైబిల్ అంతే. మరి ఇదేమనాలంటే దీంట్లో ఉన్న మర్మం నీ హృదయంలో ఉండాలి. నేను తప్పు అనట్లా, దీంట్లో ఉన్న మర్మం ఉందా అది నీ హృదయంలో ఉండాలి. నా ప్రభువు నాలో ఉన్న నాకేమవుద్ది? నీకు వాక్యం ఏడ గుర్తుంది? రాత్రి సొలొమోను పతనం అవటానికి కారణం ఏమని చెప్పాను గుర్తుందిగా? ఏందంటమ్మా? ఆ? దేవుని వాక్యం హృదయంలో లేదు కనుక తప్పులు చేయడానికి రెడీ అయిపోయాడు. వాక్యం ఇలా హృదయాలలో లేదు. కటెక్కని ఏదన్నా కాగానే ఎమ్మటే తెచ్చిపెట్టుకుంటారు పాపం. ఇది దాన్ని ఆడాడ పెట్టుంటారు అప్పుడు దాకా. ఏ దుమ్ములో ఉండుంటదో కదక్క. చాలా మంది మీ ఇళ్ళలో ఏడుంటారో మీకు కూడా తెలియదు కదా. అప్పుడు ఎతుకుతుంటారు, ఇట్లా కొడితే దుమ్మంతా బూలేస్తుంటది పాపం. అప్పుడు ఇట్లా కొడితే దాని లోపల చూస్తే ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం పెట్టుకుని 100 రూపాయల కాగితం మీకు కనపడుద్ది. ఎప్పుడో పెట్టుకొని ఉంటావు, ఎప్పుడన్నా తీస్తే కదా దాన్ని. జిప్ వేసింది మొదలుకొని దాన్ని ఎప్పుడన్నా తీసినావు జిప్పు? ఎందుకంటే మాకు చదువు రాదు కదా అని. అందుకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి వాణ్ణి ఒక వీక్నెస్ తో పట్టుకుంది. క్రైస్తవులకు కూడా ఒక బైబిల్ అనే వీక్నెస్ పెట్టేసింది. బైబిల్ వాక్యాన్ని గుర్తుపెట్టుకోకుండా బైబిల్ తలకాయ పెట్టుకొని నిద్రపోమని కదమ్మా. నోట్లో పొగాకు ముద్దు పెట్టుకొని బైబిల్ తలకాయ పెట్టుకుంటే ప్రార్థన అవుతుంది. బాగలేని వాళ్ళ దగ్గర పోయి బైబిల్ తలకాయ పెట్టేసిపోతే, మొన్న చాలా మంది బాగలేకుండా ఉంటారు. ఏమైందంటే నేను నన్ను ఒక వ్యక్తి చెప్పాను, నా కళ్ళ ముందే చెప్పాను, ఇంకొకసారి నువ్వు చుట్టా బీడి పొగాకు నీ నోట్లో కనపడితే నా దగ్గర కూడా రావద్దు. ఈ రోజు నువ్వు చచ్చిపోయి బతికావంటే నీ వల్ల కాదు, దేవుడి దయ. ఎందుకంటే వీళ్ళకి అర్థం కాలేదు. ఏమనుకుంటున్నారంటే ఏమవుతుంది ఎలాగంటే, చూడండి బాగానండి, ఎప్పుడన్నా మీరు ఊర్లో పోతారక్క, ఇది వరకు పోయినారు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కూడా పోతారు. ఎదురు పోయినప్పుడు పోయేటప్పుడు చిన్నపిల్లల్ని తెచ్చిపోగానే ఎమ్మటే వాడు మొక్క మీద తుమ్మేసి పంపిస్తారు. తూ అని వేస్తారు పాపం. ఎందుకు తూ అని ఊపుతారు చెప్పండి? ఎందుకు నెగిరేదక్క అన్న మర్చిపోతే మంచిదే. తెలియదు ఎందుకు తెలియదు, అందరూ తెలుసు, చేసి వచ్చిన వాళ్ళమే కదా అనొచ్చు. అందరం చేసి వచ్చిన వాళ్ళం, మనం అందరం చేసి వచ్చిన వాళ్ళమే. ఎర్ర నీళ్ళు పూసిన వాళ్ళమే, ఎర్ర నీళ్ళు తీసిన వాళ్ళమే, దాటింపులు చేసిన వాళ్ళమే, ఇవన్నీ చేసి ఈడికి వచ్చినాం. ఈడికి వచ్చిన తర్వాత కూడా రాజు నీలో ఉండాలని నేను చెప్తున్నాను. నీ హృదయంలో ఎవరు ఉండాలి? యేసు ప్రభు ఉంటే ఇవన్నీ నువ్వు చెయ్యవు. యేసు ప్రభు లేకపోతే అప్పుడప్పుడు అంటావు తుమ్మింటారు కానీ కొద్దిగా ఆగినా పోదామా. తుమ్మితే పోవటానికి ఏమి? బాగా అర్థం చేసుకోండి. ఇశ్రాయేలు ప్రజలు కూడా రాజుగా అవుతావంటే వీళ్ళేదో నన్ను పైకి రాజు చేసుకుంటున్నారు కానీ నేను వాళ్ళ హృదయాలలో రాజుగా నిలబడాలనుకున్నాను. మనం పైకి రాజు పెట్టుకుంటే ఇప్పుడు అందరికేం తెలుసా? మీకు అర్థం కావడానికి ఏమనుకోవచ్చు చెప్తున్నాను, క్యాజువల్ కాబట్టి. ఏం తెలుసా? ఇదిగో పింఛన్ రావాలి కాబట్టి నేను టీడీపీ అంటారు. పింఛన్ కోసం అంతే. నిజంగా హృదయంలో ఉన్నది అది అసలైంది. కాబట్టి ఇక్కడ కూడా ఏమన్నారు తెలుసా? స్వస్థతల కోసము యేసుప్రభు అంటున్నాడు, లోపల ఉన్నది అసలైనది. బాగు కోసం యేసయ్యే మా దేవుడు అంటాడు, లోపల అసలైంది ఉంటది, అది కావాలి ఇప్పుడు బయట. ఆ లోపల ఏలాలని అనుకుంటున్నాడమ్మా రాజు. నీ రాజు యెరూషలేములోనికి వస్తున్నాడంటే, ఇదిగో సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా ఆనందించండి, సంతోషించమంటే ఎక్కడికి వస్తున్నాడు? గాడిద పిల్లనెక్కి ఆ యెరూషలేములోనికి రావటం కాదు, ఈ రోజు నీ హృదయం అనేటువంటి యెరూషలేములోనికి రావాలి. ఇప్పుడు నువ్వు పరవాలి. ఏం పరవాలంట? నీ వస్త్రాలు పరిచేయాలి, ఖర్జూరపు మట్టలు పరవాలి. ఎక్కడ పరవాలి? హృదయపు వాకిలి దగ్గర పరిచేయాలి. కుదురుద్దక్క. వాళ్ళ పై వస్త్రాలు తీసి పరిచేశారంటే ఈ వస్త్రాల మీద నాకు ఇంకా ఆశ లేదని అర్థం. ఆశ లేకుండా ఉంటుందమ్మా? నిజంగా చెప్పని ఉంటుందా? ఉంటుందా? ఉంటది కదమ్మా. ఆశ లేకుండా ఉంటుందా? ఉండాలంటే రాజుగా ఆయన ఉండాలి. బాగా అర్థం చేసుకోండి. అంటే అర్థం కావటానికి ప్రతిదీ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది తప్పుగా కాదు. పెళ్లి కానంత వరకు భార్యకి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా మంది మీద ఆశలు ఉంటాయి. పెళ్లి కాకముందు వాళ్ళు బాగుండాలి బాగుండాలి, పెళ్ళి అయిన తర్వాత ఎవరి మీద ఉండదు, భర్తే బాగున్నాడు అనుకోవాలంట. ఎందుకు? అంతకుముందు ఒకళ్ళు ఉన్నా, ఇప్పటి నుంచి ఇంకా అవన్నీ కట్టు. ఇంతకుముందు నీకు ఆశలున్నా యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత అవన్నీ కట్టు కావాలి. కట్టు కాలేదంటే నువ్వు ఇంకా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించలేదు.
అప్పుడప్పుడు చాలా మంది అంటారు, ఇది వేసుకుంటే బాగుంటుందని దేవుడు ఇది లేదు, తెలుసు తెలియదమ్మా. అన్నీ ఆయన తెలుసు. నీకు ఇదైతే బాగుంటది, బంగారం అయితే బాగుంటది, ఎండి అయితే బాగుంటది, వజ్రాలు అయితే బాగుంటాయి, కాళ్ళకు గజ్జలు అయితే బాగుంటాయి, చేతులకు లాలాకులు అయితే బాగుంటాయి, అన్నీ ఆయన తెలుసు. కానీ ఎందుకు వద్దన్నాడు తెలుసా? ఆయన ఎక్కడ వద్దని లేదు. తగు మాత్రం ఎందుకు అన్నాడంటే, నా హృదయ పరిపాలకుడు నాలో ఉంటే ఈట మీద నాకేం అవసరం అంటాడు. హృదయ పరిపాలకుడితో కావాలి, మనతో కాదు పాపంటలేవు. చాలా మంది ఏమంటారు తెలుసా? ఇలా ఎందుకు చేస్తున్నారంటే, ఇశ్రాయేలీయులను ఏలేటువంటి రాజు గాడిద పిల్లని ఎక్కి ఎందుకు వచ్చాడంటే, ఈ రోజు నీలోని కూడా ఎక్కి రావాలని ఉన్నాడు. ఆయన ఎలా వచ్చాడంట? దీనుడును. చదవండి అమ్మా, మీరు ఎందుకు కొత్తగా క్రియేట్ చేస్తున్నాడా? చదవండి అమ్మా. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఎక్కడెక్కడ ఎతుకుతారు మళ్ళీ మీరు పాపం. నీ రాజు నీతి అంటే నీలోనికి వచ్చిన ఆయన ఏమై ఉన్నాడు? ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? నీతిగా ఉన్నావా లేదా? నీతిగా ఉన్నారా లేదా? నీతిగా లేకపోతే నీ రాజు వేరేవాడు. ఆయన కాదు నీ రాజు. నీతిపరుడును రక్షణ గలవాడు. ఇప్పుడు నీకు రక్షణ ఉందా లేదా? ఇప్పుడు నేను చచ్చిపోయినా పరలోకం పోతానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ పరలోకం పోతానన్నోడికి సావుంటే భయం. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, ప్రార్థన పోతా అన్ని పోతాయి. ఒక భయం. దేనికి భయం? నాకు అర్థం కాదా. దేనికి భయము? దేనికి భయం? మీరు భయం దేనికని చెప్తే కానీ ఇప్పుడు నేను మళ్ళా ముందుకు పోవాలి. ఎందుకు భయం చెప్పండి. దేనికి ఒక భయం? భయం లేదు మీకు? భయం ఉందా లేదా చెప్పండి ఎవరున్నాళ్ళు. దేనికి భయం? మరణం అంటారా? ఇప్పుడు ఏమంటారు తెలుసా? చచ్చిపోతే పరలోకం పోతాం ఏమవుద్ది అంటున్నారు అప్పుడప్పుడు. మరి ఎందుకు భయం ఇవన్నీ? కాదు. ఎందుకు భయం అంటే బాగా చెప్తానండి. పిరికితనం అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఏంటంట? దేవుడు మనకు దత్తపుత్రాత్మ ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మనివ్వలేదు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చిన గాని పిరికితనము గల ఆత్మనివ్వలేదు. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ పిరికితనం కలిగిన ఆత్మ కాదు. అందుకే నువ్వు దేనికి భయపడొద్దు. దేనికి భయపడొద్దు. దెయ్యాలు వస్తున్నాయి అంటవా? 1000 దెయ్యాలు వచ్చి నీ మీద పని ఏమన్నా అవుద్దని చూద్దాం. భయపడతావు లేదా? భయపడరమ్మా? అంటే భయపడుతున్నావంటే ఇంకా నీలోనికి రాజు రాలేదు అంటే నువ్వు ఇంకా పూర్తిగా దేవుడిని నమ్ముకోలేదు. మరి నమ్ముకున్నాను అంటున్నావు కానీ నమ్ముకోవాలా? నమ్ముకుంటా భయం ఎందుకు ఉండదు? ఇప్పుడు నేను ఇది వరకు చూస్తుంటాను కదా, ప్రార్థనలకు ఆ ఊరు ఈ ఊరు తిరిగి వస్తుంటాను, ఎక్కడంటే రాత్రి పగులు వస్తుంటాను. భయం అనేది ఎక్కడ ఉంటుంది? భయం ఎందుకు ఉండకూడదంటే, నన్ను ఏలుతున్నవాడు నా రాజు. మీకు బాగా అర్థం చేసుకొని చెప్తాను, మీకు అర్థం కావటానికి చెప్తాను. భార్య ఇంట్లో వక్కుతున్నప్పుడు భయపడుద్ది. అదే భర్త ఉంటే ఎందుకు భయం ఉండదు? ఆయన ఉన్నాడుగా నాకేమి. ఇప్పుడు నీకు ఆయన లేడా? ఉంటే నువ్వెందుకు భయపడాలి మరి? అంతే కదక్క. ఉంటే నువ్వెందుకు భయపడాలి? నువ్వు ఉంటే భయపడవు. అందుకన్నాడు నీ రాజు ఎవరైనా యెరూషలేము కుమార్తె అన్నాడు. అక్కడ యెరూషలేము కుమార్తెలారా అన్నాడు. ఎందుకంటే మనందరిని సంఘమును వధువుతో పోల్చాడు. ఆయన వరుడు. ఇప్పుడు మన రాజు ఎవరు? మన రాజు ఆయనే కదా. మరి రాజు అంటే అర్థమైంది, మనకు భర్త అయి ఉన్నాడు. నీ భర్త నీ పక్కన ఉన్నప్పుడు నీకెందుకు భయం? భర్త పక్కన ఉన్నప్పుడు కూడా భయపడుతున్నావు అంటే ఏమనాలి వాళ్ళను? అంటే భర్త పక్కన లేడని అర్థం. కాబట్టి ఇక్కడ అదే చెప్తుంది, బాగా గమనించి ఆలోచించండి. నీతిపరుడును సాత్వికుడును దీన మనసు గలవాడై ఏమంటున్నాడు? నీలోనికి వచ్చుచున్నాడు అన్నాడు. నీలోనికి వచ్చుచున్నాడు. ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? యెరూషలేములోనికి వచ్చాడు. దేనికోసం వచ్చాడు యెరూషలేములోకి చెప్పండి? దేనికోసం వచ్చాడమ్మా? ముగించుకుందాం. దేనికోసం వచ్చాడు అక్కడికి? ఆమేన్. ఇంకా యెరూషలేములోనికి దేనికోసం వచ్చాడు? తన ఆగమనం జరగబోతుంది అక్కడ. ఇదిగో నన్ను నేను ఈ రాజుగా స్వీకరించుకోవటానికి నా రాజతత్వం ఇంకా పూర్తి కావాలంటే ఇప్పుడు చూడండి,
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం అనుకుంటాను. అక్కడ రాయబడిన మాట ఉంటుంది చూడండి. మీ అందరికీ తెలిసిన మాట, ఓ మరణమా అనే మాట ఉంటుంది చూడండి. వచనమమ్మ 15:55 చదవండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంత బాగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరణం యొక్క ముళ్ళు ఏం చేశాడు ఆయన? ఎవరు ఎరిసింది? చరిత్ర ఎక్కడైనా ఆధారం ఉందా? చరిత్ర మొత్తము కోడైపోతుంది. యేసు ప్రభు వారు మరణపు ముళ్ళు విడిచాడు. మరణాన్ని గెలిచి లేచిన వాడు ఆయనే. ఎవరు లేయలేదు. మీరు అనొచ్చు, లాజరు చనిపోయి తిరిగి లేచాడు కదా. లాజరు చనిపోయి తిరిగి ఈయన లేపాడు వెళ్ళి. ఆనాడు ఎలిసా ఆయన లేపాడు, కానీ మళ్ళా చచ్చిపోయారు. కానీ ఈయన చనిపోయి మరణాన్ని గెలిచి లేచాడు. ఆయన చనిపోయాడు, మరణాన్ని గెలిచాడు, మరలా లేచాడు. అప్పుడు ఆయన రాజు అయిపోయాడు. దేనికి రాజయ్యాడు? సర్వానికి. పైన ఆకాశం ఎందైనా, కింద భూమి ఎందైనా, భూమి కింద నీటి ఎందైనా, సర్వలోకానికి, సర్వ మానవాళికి, సర్వ ప్రపంచానికి, భూతలం మీద పరలోకముల సమస్తానికి ఆయనే రాజు. అందుకేమన్నాడు తెలుసా? తండ్రికి తప్ప ఎవరికి ఆయన మీద అధికారం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. ఆయన రాజు అయిపోయాడు. ఇలాగా రాజు కావాలంటే ముందు కావాలి. రాజునుగా తయారు చేస్తున్నారు ఇక్కడ. దేనికంటే నీ ముందు యుద్ధం ఉన్నది. ఏమున్నది నీ ముందు? యుద్ధం ఉంది. ఇప్పుడు దావీదును రాజుగా అభిషేకించాడు. రాజుగా అభిషేకించగానే దావీదు సంతోషపడ్డాడా? సంతోషపడ్డాడుగా. నన్నేందయ్యా గొర్రెలు కాచుకున్నాను రాజుగా అభిషేకించావు. అవును, దేవుడు నిన్ను రాజుగా నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఏలేదు, నువ్వే. ఏలటం అంటే ఏంది? శత్రువుల బారి నుండి విడిపించబడాలి మొదట. శత్రువుల బారి నుంచి విడిపించాలి మొదట. అందుకు ఇక్కడ ఏమన్నాడు తెలుసా? శత్రువు ఎవరు మనకు? ఎవరమ్మా శత్రువు? చెప్పండి, ఎవరు శత్రువు మీకు? మనందరికి శత్రువు ఎవరు? అపవాది. దానికి ఉన్న బలము మరణం. ఇప్పుడు దాన్ని గెలిస్తే వాడిని గెలిచినట్టే. దేన్ని గెలవాలి? అందుకని ఎంతో మంది భూమి పుట్టినప్పటి నుంచి, పరలోకం నుంచి ఎంతో మంది ప్రయాసపడుతున్నారు మరణాన్ని గెలవాలని. ఎవరి వల్ల కాదు. ఈరోజు మరణాన్ని గెలిచి 3వ దినమున సజీవుడిగా తిరిగి లేచినటువంటి యేసు ప్రభు వారిని అందుకే మనం రాజు అంటున్నాం. ఊరకనే రాజు అవుతాడా? ఊరకనే రాజు అవుతాడమ్మా? రాజు కావాలంటే ఎన్నో ఇబ్బందులు పడాలి, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు పడి చివరికి శత్రువుని గెలిస్తేనే వాళ్ళకు విజయం వచ్చేది. ఈరోజు నీ శత్రువును గెలిచావా? నీ శత్రువు ఏంది? చెప్పాను, త్వరగా చెప్పండి, త్వరగా ముగించుకుందాం. బైబుల్ టు బైబుల్. మరణాన్ని యేసుప్రభు గెలిచాడు, ఆల్రెడీ అయిపోయింది. దాన్ని ఓడించాడు, ఇంకా అయిపోయింది. ఇప్పుడు నీ శత్రువు ఏంది? ఊరమ్మా, ఊరికన్నా గుర్తుంది ఒకరికన్నా? ఎప్పుడన్నా మర్చిపోయాను, ఏమనుకో దయచేసి. మీరు చదువుకున్న పిల్లలు ఎప్పుడన్నా బైబుల్ చదువుతుంటారా? మా ఖాళీ టైం దొరికినప్పుడు ఎప్పుడు చదువుతుంటారా బైబుల్? అందుకే మీకు తెలియట్లా. నీ శత్రువు ఏం తెలుసా? ఆమేన్. నీ శరీరమే నీ శత్రువు. దాన్ని గెలితే చాలు. మీరు శరీరాన్ని గెలుతురా? అసలు గెలవకపోతే నువ్వు రాజు ఎప్పుడు అవుతావు? నాకు అర్థం కాదుగా. శరీరాన్నే గెలవాలి నువ్వు, దేని కాదు. నీ శరీరాన్ని నువ్వు గెలిస్తే చాలు. ఎందుకంటే శరీరానికి కోరికలు ఎక్కువ, ఆత్మకు అసలు ఉండవు.
శరీరానికి కోరికలు ఎక్కువ. ఇదే అనిపిస్తుంటది. తప్పు చేయాలి, తినాలి, తాగాలి, తందనాలాడాలి, అది తినాలి, ఇది తినాలి. రేపో మాపో కాటికి పోతున్నా మాత్రం కోరికలు చావవు. దేనికి? శరీరానికి. రేపో మాపో కాటికి పోతుంటే ఏందిరా కోరికలు అన్నట్టు. అంతే. ముందు నువ్వు గెలవాల్సింది నీ శరీరాన్ని. ఎప్పుడైతే నీ శరీరాన్ని గెలుస్తావో అప్పుడు నువ్వేమైపోతావు? రాజు అయిపోతావు. నువ్వు రాజు అయిపోవడం అంటే నువ్వు నోడెత్తరా? మన శరీరాన్ని మనం గెలవాలి. ఎంత కష్టం తెలుసా శరీరాన్ని గెలవాలంటే? ఎంత కష్టం చెప్పండి? అందుకని పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నా శరీరాన్ని నేను నలగగొట్టుకున్నాను. ఏం చేసినట్ట మా శరీరాన్ని? ఎలాగా? ఉపవాసముతోను, ఆకలి దప్పులతోను, జాగారములతోను, ప్రార్థనలతో నలగొట్టుకోవాలి. నలగొట్టుకోమంటే కత్తి తీసుకొని కొట్టుకోవటం కాదు. వారానికి 2 సార్లైన ఉపవాసం ఉండాలి. వారానికి రోజు 2-3 గంటలు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయాలి. మోకాళ్ళు నీ మాట వినాలి. నువ్వు వాటి మాట కాదు వినాల్సింది. మోకాళ్ళు నీ మాట వినాలి. నీ మాట అనటం అంటే తెలుసా ఏంటిది? నొప్పి రావు. ఎందుకు రావు? ఎందుకు రావు చెప్పండి? మాట అంటే ఇంకా చెప్పాలి. మీ అందరికీ తెలిసిన పద్ధతే కదా. నొప్పి రావు. ఎందుకు రావు చెప్పండి? మొద్దు బారిపోయి ఉంటాయి. కాయలు కాస్తే ఇంక నొప్పి ఉండదక్క. అప్పుడప్పుడు అంటారు ఏంటి చేతిలో లేకపోతే ఏంది చేతిలో లేకపోతే రాడ్లు అంటారు. ఇప్పుడు నేను పొద్దున ఎప్పుడన్నా ఆ చలాపాడు తెలిసిన అమ్మటే బొబ్బలేసింది. అదే మీరు చేస్తే చేస్తుందా? మీరు రోజు చేసేవాళ్ళే. అలవాటు పడిపోవాలి. ఇవన్నీ అలవాటు కావాలి. నిద్ర ఎందుకు వస్తుంది చెప్పండి? నిద్ర వస్తుందా? అలవాటు లేదు కాబట్టి నిద్ర వస్తూనే వాడి దగ్గర కూర్చున్నంతకాలం మీకు. అదే నిద్రను జయిస్తే నువ్వు నిద్రపోగలవు. ప్రార్థనకు వస్తే జయించలేకపోయావు. ఎందుకు జయించలేకపోయావు? భయం నీకు. ఏమంటే శరీరం అంటే అని చెప్పండి. నిద్ర అంటే భయం కాదు. నిద్ర అంటే భయం కాదక్క. శరీరం అంటే భయం. అదంటే కళ్ళు మూసుకోమన్నది. నేను మూసుకొని లేచి నిలబడతానని. ఏమవుద్ది? నీకు నిద్ర వస్తుందని నువ్వు లేచి నిలబడితే నీ శరీరానికి 10 మందిలో అవమానం. తెలుసా మీకు? ఎంత బిడియం తెలుసా? 10 మంది ఏమన్నా అనుకుంటారేమో నేను నిద్రపోయినా కూడా పోనట్టు నటిస్తామని ఫీల్ అయిపోతాను. ఒప్పుకోవాలి దాన్ని ఒప్పుకోవాలి. ఇదంతా అలవాటు చేసుకున్నప్పుడు అప్పుడు ఏమన్నాడు తెలుసు ఇక్కడ? నీ రాజు ఈరోజు నీలోనికి రాజుగా ఆయన వస్తున్నాడంటే నేను ఖర్జూర మట్టలు పట్టుకొని ఊరు వీధి వీధిలో తిరగమని నేను ఎప్పుడు చెప్పను కూడా చెప్పను. నీ హృదయాన్ని నువ్వు వేలుకుంటే చాలు. దేవుడిని నువ్వు గుర్తించినట్టే. నీ హృదయంలో ఉండాలి రాజు. చాలా మంది ఈరోజు ఏం చేస్తారు తెలుసు? ఆచారాలు పద్ధతులు పాటిస్తారు. ఏ ఆచారాలు మట్టలు పట్టుకొని తిరగడం మీద నాకు అర్థం కాలేదు. బుద్ధి లేకపోతే బైబిల్లో ఉంది కదా. బైబిల్ ఏముంది? దావీదు పశ్చాత్తాపంతో పాపం చేసిండని కూడా ఉంది. చాత్రా నిజాలు ఎట్నే చెప్తాను. నేను మాట్లాడితే ఎట్నే ఉండదు. బాగా చెప్తానండి. ఒక అహిందవ సహోదరుడు మాట్లాడినట్టు నేను మాట్లాడతా బైబిల్ పట్టుకుంటా. బైబిల్ ఏమనింది తెలుసా? అది అలంకార రూపం చేసి అరిగిపోయింది. ఇప్పుడు నువ్వు అలా దిగంబరుడిగా, అలాగా దీనుడిగా, సాత్వికుడిగా, విలయం గడివాడిగా నువ్వు జీవించి చూద్దాం. ప్రార్థన తెలియదు, ఆదివారాలు తెలియదు, సువార్త తెలియదు. ఏదో సంవత్సరానికి ఒకసారి ఈస్టర్ పండుగ వస్తే కొబ్బరి మట్టలు పట్టుకొని ఊర్లో తిరిగితే ఏమంటారు చెప్పండి? ఏ రోజున ప్రార్థనకి వెళ్ళారా? ఎప్పుడైనా ఆదివారాలు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసిన వాళ్ళ? ఎప్పుడైనా విజ్ఞాపన సభలో ప్రార్థనలు ఉన్న వాళ్ళ? రోజు ప్రార్థన చేసి ఇంట్లో వాళ్ళ కోసం మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసే వాళ్ళ? వీళ్ళని ఏం మార్చాలి మనం? ఇప్పుడు ఏమంటున్నారంటే మేము మా పండగప్పుడు మాకు నచ్చిన దేవుడిని పట్టుకొని మేము ఊరేగుతున్నాం, మీరు కూడా ఊరేగుతున్నారు కదా అని అడుగుతుంది. ఏం సమాధానం చెబుతాను ఇప్పుడు ఈరోజు? 3 అడుగులు చెక్క సెలవు పెట్టుకొని భుజం మీద పెట్టుకొని ఇంటింటికాడికి పోయి తిరుగుతున్నావు. దేనికి? మీకు దీవెన రావాలని. మరి వాళ్ళు కూడా వాళ్ళకి కలిగినటువంటి దీన్ని తీసుకొని పోయి ఇంటింటికాడికి పోతే వాళ్ళు నీళ్లు పోతున్నారు, వాళ్ళకి దీవెన రావాలని కదా. నీకు వాళ్ళకి తేడా ఏంది ఇక్కడ? క్రైస్తవ్యం మారింది అనుకుంటున్నా కానీ మార్చాలి. ఆ క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించారు ఈ రోజున్న జనాలు. మార్చే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకని? జనాల కోసం మారిపోతున్నారు. పాస్టర్లు కూడా ఫస్ట్ లో గట్టిగా ఉన్నామంటారు, తర్వాత వీళ్ళు ఏమని అనుకుంటారు, మారిపోతున్నారు. మారాల్సింది నువ్వు కాదు, వాళ్ళు మారాలి. బైబిల్ ఏం చెప్పింది మీ అందరికీ తెలుసుగా? పైన ఆకాశం అందు కానీ, కింద భూమి ఎందు కానీ, భూమి ఎందు నీటి ఎందు కానీ ఏ రూపము చేసుకోకూడదు అన్నాడు. మరి ఎందుకు సిలువ పెట్టుకున్నావు? నాకు అర్థం కాదా? ఇది రూపమా కాదా? మరి వాడు అడిగితే నువ్వేం జవాబు చెప్తాం? ఈరోజు మేము పెట్టింది బొమ్మ అన్నావు, మరి మీరు పెట్టింది చెక్క కాదంటే ఏమంటాం? చెక్కలు ఏమన్నా రక్తం కలుగుతాం? చూపండి.
మరి ఎందుకు వీళ్ళందరూ ఏమి చేస్తుంటారు? ఏ వాళ్ళేమో వాళ్ళకి అర్థం కావటానికి వాళ్ళకి నచ్చినటువంటి దేవుళ్ళు దేవతలు సెలువు తాలిబొట్టు మీద వేసుకుంటారు. మరి మీరు సిలువ వేసుకున్నారు. వాళ్ళకి మీకు తేడా ఏముంది చాలా మందికి? ఎప్పుడు కూడా చెప్తున్నానండి. బైబిల్ నేను కనీసం నాకు తెలిసి 6, 7 సంవత్సరాలు చదివిన తర్వాత నేను ప్రార్థనలో దిగాను. ఉంటే కరెక్ట్‌గా ఉండాలి. లేకపోతే లోకంలోకి పోయి పిచ్చి పిచ్చిగా పాపం చేయాలి. ఎందుకనంటే ఎట్లన్నా పోయి కాలేది ఆడేగా. పర్ఫెక్ట్‌గా ఉండాలి. లేదా ఫాల్స్‌గా నేను ఉండాలి. అటు ఇటు ఉన్నోడిని ఎవరు లెక్కేసుకుంటారు. లెక్కేసుకుంటారా? వాడికేమి వేత్తారో తెలుసా? చిల్లరే. అటు ఇటు ఉన్నోడికి చిల్లరే కదా మేసేది. ఏంటికి పనికిరానోడికి అనేది. ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా మనం చెప్తున్నాం పర్ఫెక్ట్‌గా ఉండండి. ఏమన్నాడు ఆయన? మారాల్సింది మనసు. నీ మనసు మారి నూతన మగుటు వలన నువ్వు రూపాంతరము చెందుదు అని రాయబడింది. చాలా మంది ఫోన్ చేస్తుంటారు. ఏందన్నా మీరు ఈరోజు ఏం చేయట్లేదంటే, ఏం చేసేది నాకు అర్థం కాలేదు. రోజు పోతున్నాం ఆ ప్రార్థనకి అని చదువుతున్నాం. ఇంకేం చెప్పాను? అంతకుమించి ఏమైనా చేయగలం మనము? ఇంకేమీ లేదు. ఇది కాదు. కొంతమంది వచ్చి అప్పుడప్పుడు వచ్చి అంటారు, "ఈడ ఇది పెట్టాలి బంగారపు సిలువ, ఎండి సిలువ చాలు." బంగారపు ఎండి సిలువలు ఎందుకు నువ్వు మారకుండా? నీ దగ్గర ఉందని డబ్బు ఉందని రూపు కోసమా? బంగారపు పెట్టిస్తానంట. ఇది చర్చి అని గుర్తు అంటే చర్చి అని గుర్తు కాదు ఉండాల్సింది. నువ్వు చర్చికి పోయాడు అని నీ నడవడిక ద్వారా నమ్మాలి జనాలు. అంతే కదా? నువ్వు చర్చికి పోయి నీ నడవడిక ద్వారా పొద్దున్న లేత అబద్ధాలు, బూతు మాటలు, సినిమాలు, షికారులు, లేని కొన్ని దరిద్ర పనులు చేసేది ప్రార్థనకు రమ్మనంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? మేమేమో శుక్రవారం పోతున్నాం, మేమేమో ఆదివారం పోతున్నాం. నీకు మాకు తేడా ఏందంటున్నాం. దేవుని నీతి నీలో జరగాలి. దేవుని యథార్థత నీలో జరగాలి. అందుకనే పౌలు గారు ఏమన్నారంటే, ఇక మీదట జీవించువాడను నేను కాదు అన్నాడు. ఎందుకంట? ఆయనలోనికి ఎవరు వచ్చాడు? యేసు ప్రభువారు వచ్చాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారు వచ్చాడో దీనత్వం కలిగి జీవిస్తున్నాడు, నీతి కలిగి జీవిస్తున్నాడు, సాత్వికం కలిగి జీవిస్తున్నాడు, తన్ను కొట్టిన వాళ్ళనే క్షమిస్తున్నాడు, తన్ను తిట్టిన వాళ్ళనే క్షమిస్తున్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం నేను రెడీ అయిపోయా. ఈరోజు మనలో ఎవరమైనా ఉందా? ఆ యొక్క సాత్వికమైన మనసు, ఆ దీనత్వం కలిగిన జీవితం మనలో ఉందా? ఇంకా నేటి దినానికి కూడా ఆచారాలు వచ్చాయి. క్రైస్తవుల్లో కూడా ఆచారాలు వచ్చాయి. సూర్యం మాత్రమే మనం మారవాలంటే ఇందాక సిస్టర్ అన్నట్టుగా బైబిల్లో ఉంది. బైబిల్లో నేను చాలా చూపెడతాను. బైబిల్లో ఉన్నాయని చేయండి చూద్దాం. బైబిల్లో ఉన్నాయని చేయండి చూద్దాం. ఆనాడు పరిశుద్ధ స్థలంలోనికి నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఒక్కరు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. మరి ఈరోజు ఎందుకు అందరూ వెళ్తున్నారు? ఆ రోజు ఆ పరిశుద్ధ స్థలంలో చెప్పులు వేసుకుంటే దేవుడు చంపేస్తానన్నారు. మరి ఈరోజు ఎందుకు చెప్పులు వేసుకొని పోయి వాక్యాలు చెబుతున్నారు వీళ్ళు? చెప్పండి. మరి ఇప్పుడు అడగండి, వాళ్ళని అడగండి, చెప్పండి చూద్దాం. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ చెప్పులు వేసుకొని వాక్యం చెప్పండి. ఇప్పుడు అంటారు దేవుడు ఆత్మ గనుక ఆయన యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి. చెప్పులలో ఏంటి శరీరంలో ఏముందన్న అంటారు. మరి ఏమి లేనప్పుడు మరి మట్టలు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు? బుద్ధి లేనివాడని ఎప్పుడైనా అడిగిరా? ఎవరినైనా అడగాలి, నన్నైనా అడగండి, తప్పులేదు. నన్నైనా అడగండి, తప్పులేదు. ఎందుకంటే బైబిల్ కరెక్ట్గా ఉండాలి. ఎప్పటికైనా కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉండాలంటే నువ్వు దేవునికే నచ్చాలి, ఊరికి నచ్చాలి. ఎవరికి నచ్చవు. నువ్వు ఎందుకు నచ్చవు అంటే కొన్ని విషయాలు ఏమంటారు తెలుసు? అప్పుడప్పుడు ఇవి కూడా ఉండాలి కదా. ఏముండాలి? ప్రార్థనకు రమ్మంటే ఏమంటారంటే ఎప్పుడన్నా వీళ్ళు నా కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు, కడుపులు నొప్పి అంటారు. పాపం మా కాడ కొంతమంది యూత్ ఉన్నారు, అది ఇది బాగలేదంట. మరి ఇన్ని చేసినప్పుడు బాగలేనన్నావు, మరి ఇలాంటివన్నీ చేయడానికి ఎలకాడొస్తుంది హుషారు? నాకు అర్థం కాదు. ప్రార్థన జరగాలంటే కనీసం 50 బాక్సులు ఉండాలి తెలుసు ఈ రోజులలో. పాట పాడుతుంటే పక్కన ఉన్నోడు కూపు రావాలి. ఏంది డీజే బాక్సుగా? నిజంగా చెప్పండి, క్రైస్తవం అలా మారిపోయింది. మనం ఏం చేద్దామమ్మ? మార్చాల్సినందుకు ఏమన్నాడు? ఇదిగో సంతోషించండి, ఆనందించండి అని ఎవరు చెప్తున్నాడు? జకరియా ద్వారా ప్రవక్త దేవుడు చెప్తుంటే ఈ రోజు క్రైస్తవులను చూసి దేవుడు ఏడ్చే రోజులో ఉన్నాడు. బాధపడుతున్నాడు. ఇందుకైనా మీరు మారింది? వివాహం అయిన తర్వాత మరలా వేరే వాళ్ళతో తిరుగుతుంటే భర్త ఏడ్చినట్టుగా దేవుడు ఏడుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు నేను మిమ్మల్ని రక్షించుకొని నా కోసం మీరు బ్రతకాలని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి మళ్ళా ఆ యొక్క ఐగుప్తీయుల యొక్క పద్ధతులు పట్టించుకున్నప్పుడు ఎంత బాధపడ్డాడో, ఈ రోజు నా కుమారుడైన యేసు ప్రభువారు వచ్చి మీకోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆయన ప్రకారమే మీరు జీవించమంటే మళ్ళీ వ్యర్థమైన వాటి కోసం ఎందుకు పరుగులు తెస్తున్నారని బాధపడుతున్నారు. ఈరోజు నీకు బాధ లేదా?
క్రైస్తవ్యం భ్రష్టు పట్టిపోతుంటే నీకు బాధగా అనిపించలేదా? అందుకని నిజంగా చూడండి, మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే నీతి, న్యాయము, వినయము, విధేయత ప్రకారం జీవించడమే మనం చేయాలి. మరి ఎందుకన్నా ఉపవాసం ఉండమంటే బైబిల్లో నేను ఎక్కడ ఉపవాసం ఉండమని, నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నువ్వు కొద్దిగా తినకుండా ఉండమని. ఎందుకన్నా ఉండాలంటే ప్రార్థనకు పోయినప్పుడు నిద్ర వస్తుందని శరీరాన్ని కొద్దిగా ఆరాకొర పెట్టమని చెప్పాడు. అంతే ఉపవాసం అంటే. ఏదో మనకేం అర్థం కాక ఈ అంటారు, ఈ అంటారు. మరి ఎందుకు ఈ కానుకలు ఎన్ని తెమ్మన్నారంటే, కానుకలు ఎన్ని తెమ్మంటానికి దేవుడికి కాదు, ఈ వాక్యాన్ని నలుగురికి చెప్పడానికి ఖర్చు కోసం అంతే, ఇంకేమిటి కాదు. మరి ఇదంతా ఎందుకు చెప్పారంటే, ఇదంతా చెబితే ఎక్కడ వీళ్ళ యొక్క దొంగతనం బయటపడితే మొత్తాన్ని గప్పిచుప్ చేసి దశంభాగాలు ఇచ్చారు కదా అని తీసుకొస్తారు. పుదీనాలోను కొత్తిమీరలో ఇచ్చారు కానీ నీతి న్యాయం ఉందే? నెలకు ఒకసారి వస్తాడు, 5,000 కానుకెత్తాడు, ఆరమంతా దరిద్ర బుద్ధి తిరుగుతుంటాడు. ఏమి తీసుకోవాలి ఈ కానుకలు మనకు అర్థం కాదు. అదే భక్తి అంటే. అందుకే ఈరోజు చెప్తున్నాను, ఆనాడు ఆయన రాజుగా అభిషేకించడానికి అక్కడికి వచ్చినట్టుగా ఈరోజు ఆయన రాజుగా నీలోనికి వచ్చి ఉంటే నువ్వు కూడా ఒక మరణాన్ని గెలిచినట్టే. మరణాన్ని గెలిస్తే ఇంకా భయం ఉంటుందమ్మా? చచ్చిపోయినోడికి భయం ఉంటుందా? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన భయం ఉంది ఆయనకు? ఈరోజు మనం చచ్చిపోయి తిరిగి లేస్తే మనకు భయం ఉంది ఏదన్నా? ఊరన్నా నువ్వు ఎందుకు లేదో రేపు తిండి ఉండదేమంటే, నీకు తిండితో టెన్షన్ ఏది నాకు అర్థం కాలేదు. నీకు ఇబ్బంది లేని అర్థం కాలేదు, ఉండటానికి కూడా నీకు వాడితే టెన్షన్ ఎందుకు? నీది ఇది కాదుగా, ఇదేనా? ఎంత టెన్షన్లో పాపం చాలా మంది ప్రార్థనకు వస్తారు. అప్పుడప్పుడు మీరు ఏమనుకోవచ్చు చెప్తాను. ప్రార్థనకు వచ్చిన తర్వాత ఇంటికాడ వచ్చేటప్పుడు లేకపోతే ఎప్పుడెప్పుడు ఒక 200 300 బైబిల్ పెట్టుంటారు. ఇప్పుడు గుర్తే కాంట్రాలు అక్కడ దిగాని ఇంకా బైబిల్ లేదు, ప్రార్థన లేదు, ఎతుకుతూనేమంటారు. ఏంటంటే ఏం లేదు. ఎంత టెన్షను ఏమవుతాయేమో నాకు అర్థం కాలేదు. వాక్యం అయిపోయేదాకా కానరావు. అప్పుడు అంతా నీ మనసు దాని మీద ఉంటది. అయిపోయి ఇంటికి తీసుకున్న కానే ఉంటాయి. నీ మనసుని డిస్టర్బ్ చేస్తుంది వాక్యం అనకుండా. అంటే నీకు ఎట మీద ఆసక్తి. అందుకే నిజంగా చెప్తున్నాను ఈరోజు మీ అందరికీ, నీ రాజు సాత్వికుడు, దీన మనసు గలవాడు, నీతి కలిగిన వాడు, రక్షించేవాడు. ఆయన ఆనాడు యెరూషలేములోనికి వచ్చినప్పుడు యెరూషలేమునకు పట్టినటువంటి దరిద్రం నుంచి విడుదల వచ్చింది. ఈరోజు నీలోనికి నాలోనికి వచ్చాడు. మనకు పట్టిన దరిద్రంలో నుంచి మనకు విడుదల వస్తుంది. మనకే దరిద్రం పట్టిందంటే నాకు పట్టింది చాలా దరిద్రాలు పట్టింది దేవుని నమ్మకం. ఇప్పుడు అవన్నీ పోయినాయి కదా. ఇంతకుముందు కూడా మనకు కూడా కొద్ది అలవాట్లు లేని వాళ్ళు మరి మొక్క అందరికీ అవన్నీ చూసినాక వద్దన్నా కూడా ఎడంకాలికి నల్లదారం వద్దన్నా కట్టుకున్నాం ఇంతకుముందు. ఎందుకురంటే ఏం లేదు, నల్లదారం కాపాడుద్దా. కాలికి నల్లదారము, చేతికి అంతరము, మెల్లో ఒక అంతరము, ఇన్నుంటాయి. నైట్ పూట బొమ్మంటే శ్మశానం కడిగిపోవాలి. ఇవన్నీ కాపాడవుగా మరి. అవన్నీ వాళ్ళ మూఢనమ్మకం కోసం వాటిల్లో ఏం లేదు. నీలో ఉండాలి నిజాయితీ, నీలో ఉండాలి యథార్థత, నువ్వు జీవించాలి దేవుడికి నచ్చినట్టుగా. అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. అలా వారసుడిగా చెయ్యటానికే ఆయన మరణాన్ని గెలిచి తరగా లేచాడు. కాబట్టి ఈరోజు గొప్పగా ఒక సాక్ష్యంగా ఒక చిన్న మాట ఏంటంటే, ఆయన నీలోనికి వచ్చాడు. నీలోనికి వచ్చిన తర్వాత నువ్వు కూడా అలా కలిగి జీవించాలనేది ఒక ఆదర్శం. ఆనాడు యెరూషలేముకు విమోచన ఇస్తానన్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరికి విమోచన. ఆనాడు వాళ్ళు ఎలా ఉన్నారు, ఈరోజు ప్రజలు అలాగనే ఉన్నారు. అంధకారంలోనికి తోలివేయబడ్డారు. ఇప్పుడు రాజు అయిన యేసు ప్రభు వారిని నీలోనికి అంగీకరించుకుంటే నువ్వు కూడా అంధకారంలో నుంచి బయటకు వచ్చి శాశ్వతమైన రాజ్యం కొరకు ఎదురు చూస్తావు. అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా తల వంచండి.